अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने कनकक्ष्माधर्मंदु नीलनवमेघं भोजनंठीविगा हनुमद्वीरभुजम्मुपै वेलिगी घोराकार दैतेयुलंदुनु मंगाजनु निदुमूर्ति मनमंदुं ध्यानमध्ययमై जूचितिन् घन सद्भक्तिय निन्नु नेत्तु कळकागा रामचंद्र प्रभु निर्मोहाय मृडप्रियाय निरहंकाराय शांताय ते निष्कामाय सुखप्रदाय परमानंदाय हुर्जाय ते निष्पापाय भयापहाय च नमो यज्ञस्वरूपाय ते पुण्यफलप्रदाय ललितारूपाय रामाय ते शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्रीराम जय जय राम श्रीराम जय राम श्रीराम जय राम श्री हनुमते नमः
జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అయోధ్యామాతకు సరయూమాతకు నమస్కరిస్తూ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మమునకు ప్రాంజలిస్తూ స్వామి చరణ సన్నిధిలో మనం చెప్పుకుంటున్న రామభక్తి సామ్రాజ్యమైన అయోధ్య వైభవం, రామతత్వాన్ని, అయోధ్య యొక్క పరంధామతత్వాన్ని తెలియజేస్తూ ఉపాసనా మర్మములతో కూడుకున్నది. ఉపాసనలో నామ రూప లీలా ధామములు 4 అనుసంధానం చేయవలసిన అంశములు కనుక ధామముని కేవలం మృత్తికామయమైనటువంటి భూస్థలంగా కాకుండా మనం ఉపాసిస్తున్న దేవత యొక్క తేజస్సుతో అది విలసిల్లుతున్నది అనేది శాస్త్రం చెప్పిన మాట కనుక మనం దానిని భావన చేస్తున్నాం. మన తోచిన భావం కాదేది, శాస్త్ర భావన. ఆ భావన బలపడ్డం కోసం ఈ భౌమ అయోధ్యలో మనం దివ్య అయోధ్యని అనుసంధానం చేసుకుంటూ చెప్పుకుంటున్న అంశముల్లో రామతత్వ ఆవిష్కారం జరుగుతున్నది. రాముడు పరబ్రహ్మం అనే మాట ఈ అయోధ్య వైభవం చెప్తున్నటువంటి రుద్రయామళం కానీ స్కాందపురాణం చెప్తున్న వ్యాసుడు కానీ తెలియజేశారు. పరబ్రహ్మం అన్నప్పుడు పరబ్రహ్మం 2 విధాలుగా వేదం చెప్తున్నది. ఒకటి యజ్ఞస్వరూపుడు, రెండవది శుద్ధమైన బ్రహ్మముగా జ్ఞానస్వరూపుడుగా చెప్పబడుతున్నవాడు. రెండవ తత్వం ఉపనిషత్తుల్లో చెప్పబడుతూ ఉంటుంది. మొదటి తత్వం వేదం యొక్క పూర్వకాండైన కర్మకాండలో చెప్పబడుతుంది. 2 కలిపి భగవానుడు యజ్ఞస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు 2. అయితే యజ్ఞం అన్నప్పుడు భగవానుడు లోకానికి క్షేమం కలిగిస్తున్నాడని లోకము, లోకక్షేమము, భగవంతుడు 3 దృష్టిలు ఉంటాయి. అదే ఉపనిషత్తత్వానికి వెళ్ళేటప్పటికి పరమాత్మ తప్ప మరొకట్లేదు. ఇది రెండిటికి భేదం. 2 అవసరమే. యజ్ఞస్వరూపుడుగా కర్మకాండలో ఉపాసన చేస్తూ తదనుగ్రహం చేత రాముడు తప్ప అన్యము లేని స్థితిలోకి వెళ్ళడమే కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళడం అనే ప్రస్తావన. తత్వతః రాముడు ఉపనిషత్ ప్రతిపాద్యమైన స్వరూపమే అయినప్పటికీ భూమి యందు అవతరించి తాను కూడా ఒక పత్నికి పతిగా ఉంటూ ఒక తండ్రికి తల్లికి పుత్రుడిగా ఉండడం, తాను కూడా మోహబద్ధుడైనట్టు కనబడడం అంతా లీల అంటారు. దాన్ని కానిది అయినట్టు చూపించడమే లీల. అందుకే భగవంతుడి చేష్టలన్నీ లీలలే. తత్వతః ఆయన నిర్మోహాయ, నిష్కామాయ, నిరహంకారాయ, శాంతాయ, నిష్పాపాయ అయినటువంటి తత్వమే. అయినప్పటికీ కూడా పుణ్యాపుణ్య ఫలప్రదాయ గనక పుణ్యం చేసిన వారికి పుణ్యఫలం, అపుణ్యం చేసిన వారికి అపుణ్యఫలం ఇవ్వవలసిన బాధ్యత ఈశ్వరుడిది లేదా ఈశ్వరిది. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద అని చదువుకుంటున్నాం కదా. అంటే లలిత రాముడు ఒకటే అంటారా? మనమనటువంటి బ్రహ్మాండ పురాణం ఉంటుంది, శ్రీరామో లలితాంబిక అని. పదానికి అర్థం తెలిస్తే రామ అన్న లలిత అన్న ఒకటే అర్థం. లోకాతీత లావణ్యం లలిత అయితే లోకాతీత సౌందర్యం రామ. మరి ఆవిడ సౌందర్య లహరేగా. అది తత్వతః ఒకటే. తత్వదృష్టి లేనప్పుడే భేదములు తెలుస్తుంటాయి. అందుకే లలితారూపుడే రామచంద్రమూర్తి. లలితారూపుడు అంటే సౌందర్య సార సర్వస్వమైన, అది పుణ్యాపుణ్య ఫలప్రాయ లలితారూపాయ రామాయతే అంటూ స్వామి యొక్క పరతత్వాన్ని లోకరక్షణార్థం పుణ్యాపుణ్య ఫలప్రదుడుగా యజ్ఞస్వరూపుడుగా ప్రకాశించడాన్ని కూడా ఒక్క శ్లోకంలో భావన చేసిన మా నారాయణరావు గారి రామభక్తిని ముందు అభినందిస్తూ అయోధ్యలోకి ప్రవేశిస్తున్నాం. ప్రవేశించి ఉన్నాగా. నేను ఎక్కడి దాకా వచ్చాం? రామజన్మభూమిలో ఏ విధంగా రాముడిని అనుసంధానం చేసుకోవాలి. అంతకుముందు రత్నసభలో ధ్యానం మరువురాదు. ఇవన్నీ మన భాగ్యం పండి అయోధ్యని ఎలా చూడాలో చెప్తున్నాడు ఇక్కడ. మనం అయోధ్య మధ్యభూమిలోని రత్నసభలో రామచంద్రమూర్తిని దర్శించాం. అది భక్తులకు మాత్రం ధ్యానం, మిగిలిన వాళ్ళకి మట్టి. అలాంటి అద్భుతమైన భావాన్ని చూసుకుని ఆ తర్వాత జన్మభూమిలోకి ప్రవేశించి జన్మభూమి నుంచి పాకశాల దాకా వచ్చి పాకశాల నుంచి క్రమంగా రమ్యమైన అశోకవాటికలోకి ప్రవేశించాను. అశోకవాటిక అంటే అయోధ్యలో ఉంది అశోకవాటిక. అది కూడా మళ్ళీ ఆనందతత్వమే. రామాయణం అంతా ఆనందతత్వమే. రామ అంటే ఆనంద స్వరూప. సీతమ్మ కూడా సుందరీ రమణి రామ గనక ఆవిడ ఆనంద స్వరూపిణి. వనము కూడా ఆనందమే. ఏ దుఃఖం కూడా దాడి చేయలేని ఆనందం. ఎందుకంటే కొన్ని ఆనందాలు వచ్చినప్పుడు ఎప్పుడు పోతాయో అని భయం ఉంటుంది మనకి, అంతే కదా. అందుకే స్వర్గాది లోకములు కూడా తుచ్చములు ఎందుకన్నారంటే అక్కడ ఆనందం ఉన్నా కొన్నాళ్ళకి జారిపోతాం. కానీ ఎక్కడికి చేరితే మళ్ళీ జారిపోమో, ఏ ఆనందానికి వేటి వల్ల భయం లేదో, దుఃఖముల యొక్క దాడి ఉండదో ఆ ఆనందం పేరు అయోధ్య. అయోధ్యకి ఎన్ని రకాలు భావించాలో చూడండి. ఆ ఆనందమే పరబ్రహ్మ యొక్క తత్వము, అదే సచ్చిదానంద తత్వము. అలాంటి అయోధ్య ఆనందధామమైనప్పుడు సీతారాములు విహరించే చోటు ఏమవ్వాలి? అశోకవాటికే అవ్వాలి. ఇక్కడ అదే తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యతి అని ఉపనిషత్తు చెప్తున్న వాక్యం ఇక్కడ.
మోహం ఎక్కడుంటుంది, శోకం ఎక్కడుంటుంది? ఏకమైన పరతత్వం దగ్గర అన్నారు. ఇక్కడ అది ఏకమైన పరతత్వమే రామతత్వం కనుక అక్కడ మోహ శోకములకు స్థానం లేదు కనుక అది అశోకం. అశోక అన్న, అయోధ్య అన్న, రామ అన్న ఒకే అర్థంలోకి పర్యవసించింది. ఏమిటా అర్థం అంటే ఆనందము. ఆనందం అంటే బ్రహ్మానందమే. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనేటువంటి పరమానంద తత్వాన్ని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. అలా సీతారాములు విహరిస్తున్నారు. విహారం అనేది కూడా ఆనందంలో భాగం అండి. పని కట్టుకున్నప్పుడు విహరించడు. పని మీద విహరిస్తే దాని విహారం అనరు, పని అంటారు ఇక్కడ. కనుక అది కార్యం కాదు, విహారం. విహారం అంటే లీల, అది ఆనందం యొక్క వ్యక్తీకరణ. కానీ సీతారాములు అనబడే ఒక అఖండమైన ఆనంద స్వరూపము విహార రూపంలో అక్కడ సంచరిస్తున్నది. ఇది వాళ్ళని తలంచి ఆనందించే భక్తుడికి ఆనందదాయకమైన సన్నివేశం నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వెళుతున్నాం. అయోధ్య సంచారం చేస్తున్నాం కదా. తథా తయోర్విహరతో సీతారాఘవయో చిరం. అక్కడ అశోక వాటికలో సీతారాముల యొక్క విహారం చిరము అన్నారు. అంటే అల్లకాలము ఉంటుందిట. మనకు తెలిసి రాముడు అవతారం చాలించాడు. అందరూ చూస్తూ ఉండగానే అయోధ్యయందు సరయూ నదులు ప్రవేశించి పరంధామానికి చేరిపోయాడు. సీతమ్మ అంతకు మునిపే భూగర్భంలోకి ప్రవేశించి తద్వారా వైకుంఠానికి చేరిపోయింది. మరి రాముడు ఇక్కడ ఎక్కడున్నాడండి అంటే అవతార రూపముగా వచ్చిన ఉపాధిని ఆ విధంగా ఉపసంహరించాడే కానీ వైకుంఠమునందు విష్ణువుగా ఉన్నాడు ఆయన. తద్రూపమే ఆయన ధామమైనటువంటి అయోధ్యందు ప్రకాశిస్తుంది. కానీ అయోధ్యలో ఈ సీతారామ లీలలు చిరం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇది ఎల్లకాలము ఉండే లీలలు. అందుకే మధ్యలో నిత్యం అని ఒక మాట అంటాడు, చిరం అంటాడు. ఎప్పుడైనా ధామములు లీలాధామములు, నిత్యలీలాధామములు, పరంధామములు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పరంధామం అంటాం కదా వైకుంఠాన్ని. ఆ పరంధామం ఎలాంటిదో భూమి యందున్న అయోధ్య ధామము కూడా అలాంటిదే. ఇక్కడ మనం ప్రవేశించి సాధన చేస్తే పరంధామముతో మన మనస్సు అనుసంధానం అవుతుంది. ఎవరికి అంటే భావుకులకు, శ్రద్ధాళువులకు, ఇద్దరికే, అందరికీ కాదండి, టూరిస్టులకు కాదు, భావుకులకు, శ్రద్ధాళువులకు. భావుకులు అంటే ఇక్కడ ఈ విషయం జరిగిందని రామాయణం చెప్పినప్పుడు రామాయణం మీద ఉన్న ప్రేమతో ఆ విషయాన్ని భావించగలిగే శక్తి ఉండాలి. రెండవది, ఇది కేవలం మనం ఊహించుకున్నది కాదు, శాస్త్రం ఇప్పటికీ చెప్తోంది ఇక్కడ శక్తి ఉందనేది నమ్మేం కనుక దాన్ని శ్రద్ధ అంటారు. కానీ శ్రద్ధ, భావుకత్వం ఈ రెండూ లేముడు భక్తే సున్నా. వాడు తారక మంత్రాలు అటునుంచి ఇటునుంచి కోట్లు చేసిన భక్తి లేనప్పుడు ఇంక దేనికండి? మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమి చేయరా అంటాడు చాగయ్య. కనుక శ్రద్ధ, దివ్యమైనటువంటి భావుకత ఇది ఇస్తే చాలండి. లేనిపోని తర్కాలు పాండిత్యాలు కంటే నిష్కపటమైనటువంటి శ్రద్ధ, భావుకత ఉండాలి. అదృష్టవశాత్తు అయోధ్యలో ఉన్నటువంటి రామభక్తులకి అది ఉంది. అందుకే వాళ్ళు ఇక్కడ రాముణ్ణి నిరంతరం అస్తిత్వ భావనతో ఉంటారు వాళ్ళు. అలాంటి అవధిలో ఉన్నటువంటి యోగులకు, అవధి అంటే అయోధ్యకు మరొక పేరు, ఇక్కడున్న యోగులకు నమస్కారం చేసుకుంటూ తస్యాంతు వాటికాయాంతు, ఆ వాటికకు కొంత దూరంలో సీతాకుండం విరాజతే అన్నాడు. సీతాకుండం ప్రకాశిస్తున్నది. అది సీతమ్మ పేరుతో ఉన్నది కుండం. అది సీతయా కిల తత్కుండం స్వయమేవ వినిర్మితం. ఈ కుండము సీతమ్మే నిర్మాణం చేసిందిట. నిర్మాణం చేసి రాముడికి చూపించింది. మనకి చూపించగానే రాముడు చాలా సంతోషించి, నువ్వు చేసిన ఈ కుండము నాకు చాలా నచ్చిందంటే సరిపోదండి, దీనికి కొన్ని మహిమలు మీరు ప్రసాదించండి అని సీతమ్మ. ఆవిడే ప్రసాదించగలదు, కానీ తన శక్తితో పాటు రాముడు అనుగ్రహం కూడా కలవాలి. ఆ రెండు కలిస్తేనే పూర్ణమవుతుంది. అది రామస్య వరదానేన మహాఫలనిధీకృతం. రాముడు వెంటనే వరం ఇవ్వడం వేళ ఈ సీతాకుండమంతా మహాఫలనిధి అయిపోయింది. అంటే మహాఫలములు ఇవ్వగలిగే నిధిగా మారిపోయింది. అప్పుడు రాముడు అంటున్నాడు సీతమ్మతో, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. శృణు సీతే ప్రవక్ష్యామి మాహాత్మ్యం భువి. భూమిలో ఉన్నటువంటి ఈ సీతాకుండం యొక్క మహిమను చెప్తున్నాను విను. తవ కుండస్య శుభగే తత్ప్రీత్యా కథయామ్యహం. నీ కుండం యొక్క మహిమ నీ ప్రీతి కోసం చెప్తున్నాను విను. ఇక్కడ స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా, హోమం చేసినా సర్వమక్షయతాం యాతి. మనం మొన్న ఒక మాట చెప్పుకున్నాం. కేవలం కథాభాగం కాకుండా అలాంటి ప్రధానమైన భాగం పట్టుకోగలగాలండి సాధకుడైన వాడు. అది పట్టుకోవాలి. అక్కడ సాధన కోసమే క్షేత్రము అని చెప్పాం. అందుకే ఇక్కడ జపం అన్నాడు, దానం అన్నాడు, ఇవన్నీ సాధనాంశములు. అలా సాధన చేయదగ్గ క్షేత్రాల్లో ఒకటి సీతాకుండం. సర్వమక్షయతాం యాతి విధానేన, అది ఒక పద్ధతిగా శాస్త్రం చెప్పిన పద్ధతులు గురూపదేశ విధానంతో ఇక్కడ సాధన చేసినట్లయితే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సుమా. శుచిస్మితే అని సంబోధించాడు.
అమ్మవారి పేరు శుచిస్మిత అని రామాయణంలో ఉన్నది. అదే సంబోధించాడు రామచంద్రమూర్తి. అయితే ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క తిథికి సంబంధం ఉందని ఇప్పటివరకు ఎన్ని తీర్థాలు చెప్పుకున్నామో మనం. ఈ తీర్థానికి మార్గకృష్ణ చతుర్దశ్యాం తత్ర స్నానం విశేషత, మార్గ బహుళ చతుర్దశి ఇక్కడ విశేషం అని చెప్తూ వరమునిచ్చాడు. తదా ప్రభు సర్వత్ర తత్తీర్థం భూమి పప్రథే. అప్పటి నుంచి ఈ తీర్థము భూమి యందు ఖ్యాతిని పొందింది. సీతాకుండమితి ఖ్యాతం తీర్థేషు పరమాద్భుతం, తీర్థముల్లో పరమాద్భుతమైనది అని చెప్తూ రామచంద్రమూర్తి ఇచ్చిన వరం చేత ఈ తీర్థశక్తి మరింత ఇనుమడించింది అని చెప్పి అతఃపరం ప్రవక్ష్యామి, మరొక విషయం చెప్తున్నాను విను అంటున్నాడు శివుడు పార్వతీదేవితో. తీర్థమన్య శుభావహం, మరొక తీర్థం చెప్తున్నాను, అది సీతాకుండాత్ పశ్చిమే, సీతాకుండమును పశ్చిమం వైపు ఉన్నటువంటి తీర్థం పేరు మహావిద్యాభిధం మహత్, మహావిద్యా తీర్థము. ఇది చాలా విశేషమైన అంశం అండి. మహావిద్య అనేటువంటిది శాస్త్రమనందు చెప్పబడుతున్న మహావిద్యలు కొన్ని ఉన్నాయి. మహావిద్యలు అంటే పరాశక్తిని ఉపాసించే మోక్షదాయకమైన విద్యలు. మళ్ళీ ఆ మాట ఎందుకు చెప్పానంటే పరాశక్తిని మళ్ళీ ఇతర ఆచారముల్లో అల్ప ప్రయోజనాల కోసం ఆరాధించే పద్ధతులు ఉండవచ్చు గాక, మోక్ష పురుషార్థమే పరమావధిగా పరాశక్తిని ఉపాసిస్తే దాన్ని మహావిద్యలు అనాలి. అలాంటి మహావిద్యలు శ్రీ విద్యాదులన్నీ కూడా మహావిద్యలని చెప్పబడుతుంటాయి. వాటిని సిద్ధ విద్యలను కూడా అంటారు. అలాంటి మహావిద్య ఫలించగలిగే శక్తి కలిగిన క్షేత్రం పేరు మహావిద్యా తీర్థము. అంటే అయోధ్య అనేది ఏమిటో తెలుసుకోవాలి. ఎవరు ఏ ఉపాసకులో వారు ఉపాసన సిద్ధి పొందించే చోటు అయోధ్య. ఇది ఒక రహస్యమైన అంశం ఇక్కడ. ఈ విషయం మాత్రం రహస్యంగా కాకుండా బట్టబయలు చేసి చూపించుతున్నాడు రుద్రయామలకర్త. ఇక్కడ ఉన్నటువంటి మహావిద్యా తీర్థము ఎంత విశేషమంటే వశిష్ఠ మహర్షి నుంచి రామచంద్రమూర్తి ధనుర్విద్య మొదలైనవన్నీ కూడా ఈ తీరమునందే నేర్చుకున్నాడు అన్నారు. ఇక్కడ వశిష్ఠుడి దగ్గర నుంచి విద్యాభ్యాసం చేశారు కదా, ఇక్కడ జరిగేట. ఎందుకంటే అస్త్ర విద్యలన్నీ మంత్రస్వరూపాలు, అవి గురుముఖత నేర్చుకుని సాధన చేయాలి పవిత్రంగా. అలాంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. అంటే మొత్తానికి పరాపర విద్యలు రెండూ సిద్ధించడానికి అనువైన చోటు మహావిద్య. అపరా విద్య అంటే లౌకిక విద్యలు, పరా విద్య అంటే కైవల్య విద్య. రెండు విద్యలు సిద్ధించడానికి గొప్ప చోటు మహావిద్యా తీర్థం. ఇది వశిష్ఠాత్ రామచంద్రస్య విద్యా ప్రాప్తా చతుర్దశ. వశిష్ఠుని నుంచి రామచంద్రమూర్తి చతుర్దశ విద్యల్ని పొందినటువంటి చోటు ఇది. తస్య దర్శనమాత్రేణ సిద్ధయస్సు కరే స్థితా. ఆ తీర్థాన్ని దర్శిస్తే చాలు సిద్ధులు లభిస్తున్నాయి. తదగ్రే సరసి స్నాత్వా మహావిద్యాంతు యో నరహ. అక్కడ స్నానం చేసి ఈ మహావిద్యా తీర్థాన్ని నమస్కరిస్తే చాలు శ్రద్ధ కలిగిన వాడికి పరాగతి లభిస్తుంది. పరమాం గతిం అంటే సర్వోత్కృష్టమైన మోక్షస్థితే లభిస్తున్నది. దీనికే మరొక పేరు సిద్ధపీఠం. సిద్ధపీఠమితి ఖ్యాతం. సిద్ధపీఠం అని కూడా పేరు చూడండి. సాధారణ శక్తి ఉన్న పీఠాన్ని సిద్ధపీఠం అంటారు. అయితే ఎవరికి వాళ్ళు అదే సిద్ధపీఠం అని ప్రకటించేది వేరే ఉండవచ్చు గాక, కానీ శాస్త్రం చెప్తున్న సిద్ధపీఠం మాత్రం మహావిద్యాపీఠం. ఇది దీనికే సిద్ధపీఠం అని కూడా పేరున్నది. ఇక్కడ వారు ఉపాసించే దేవతని ఆ మంత్రము ద్వారా ఆరాధన చేస్తే సిద్ధి లభిస్తుంది. ధూపం దీపంచ నైవేద్యం మంత్రేణానేన కారయత్. ఇక్కడ షోడశోపచార పూజ ఫలిస్తుంది. అయితే ఎలా చేయాలంటే నేను ఒక మంత్రం చెప్తున్నాను, ఆ మంత్రముతో సిద్ధ విద్యాపీఠం దగ్గర చేసుకోవచ్చు అన్నాడు. అదేమిటో చూద్దాం. ఇక్కడ రుద్రుడు చెప్తున్నది ఆదౌ ప్రణవముచ్చార్య నమ పశ్చాత్తు కీర్తయేత్ చతుర్ధ్యంతా మహావిద్య తత స్తోత్రమిదూరయేత్. ఆదౌ ప్రణవముచ్చార్య స్పష్టమైపోతుంది. ముందు ప్రణవం చెప్పి తర్వాత నమస్కారం చెప్పి తర్వాత చతుర్ధ్యంతా మహావిద్య అంటే మహావిద్య అనే నామానికి చతుర్థి విభక్తి చేయాలి అన్నాడు. అంటే ప్రణవం ముందు చెప్పి నమో మహావిద్యాయై రావాలి. అంటే ఓం నమో మహావిద్యాయై అని మంత్రంతో ఇక్కడ జపిస్తే చాలు సిద్ధులు లభిస్తాయి అన్నారు. అంత ప్రసిద్ధి ఈ మంత్రానికి, అంత వైశిష్ట్యమున్నది. నమో మహావిద్యాయై అనే మంత్రముతో ఇక్కడ పూజించిన జపించిన సిద్ధి లభిస్తున్నది. ఆ తర్వాత చేయవలసిన స్తోత్రము అన్నాడు. మహావిద్యను స్తోత్రించాలి. స్తోత్రం అంటే మీరు ఉపాసించే దేవత యొక్క ఏ స్తోత్రమైనా కావచ్చు, ఇక్కడ చేస్తే సిద్ధి. మహావిద్యాదేవత స్తోత్రం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ శ్రద్ధాళువులు అనుసంధానింతురుగాక. మిగిలిన వారి గురించి చెప్పక్కర్లేదు. నేత్రములు మూసి ఉన్నవారు మూసుకునే ఉండండి, వాళ్ళకి అయోధ్య కనబడదు. కళ్ళు తెరిచిన వాళ్ళ కోసమే, శ్రద్ధ ఉన్న వాళ్ళ కోసమే, నమ్మకం ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ. ఏ త్వాం దేవి మహేశ్వరి ప్రతిదినం ధ్యాయంతి పూజాపరాస్తే
మత్త గజామదాచ్యుత తద్వారాంతధూళీచయా ఏ త్వన్మంత్రవరం జపంతి విధివత్తే దేవి లోకేశ్వరా ఏ నిష్కామతయా భజంతి భవతీం తే ముక్తిభాజోచిరాత్. ఓ మహాతల్లి, మహేశ్వరి, మహావిద్య, నిన్ను ఎవరు నిత్యము ధ్యానిస్తారో, నిన్ను ఎవరు పూజిస్తారో వారు ధన్యులు. అలా నిన్నిక్కడ ఆరాధించే వారికి అఖండమైన ఐశ్వర్యాలు ఇస్తావు. వారి ఇంటి గుమ్మం దగ్గర ఇంద్రుడి గజములు వచ్చి శరణు వేడుంటాయి ఇక్కడ అన్నాడు. అంటే ఐరావతాది గజాలు వచ్చి కూర్చుంటాయంటే సంపదలన్నీ వాడికి అందుబాటులో ఉంటాయి అని చెప్పడం. ఎవరికి ఇదంతా కూడా సకామంగా జపించిన వారికి సర్వలోక ఐశ్వర్యములు అందిస్తావు నువ్వు. అది నిష్కామతయా భజంతి, నిష్కామంగా భజించినట్లయితే ముక్తిభాజోచిరాత్, వాడు శీఘ్రముగా ముక్తి పొందుతాడు. అది మహావిద్యా ఫలితం. అంటే ఒక తీర్థం దగ్గర ఒక అధిదేవత ఉంటుంది. తీర్థం, నీరు ఇవి కంటికి కనబడతాయి. కంటికి కనబడిన దేవతా స్వరూపం శాస్త్రం చెప్తుంది. దానిని నమ్మి దీనిని సేవించడమే సాధకుడు చేయవలసిన పని ఇక్కడ. అలాంటి భవ్యమైన తీర్థం సీతాకుండం తర్వాత మనం చెప్పుకుంటున్నది మహావిద్యా తీర్థం. అటువంటి మహావిద్యా తీర్థానికి నమస్కరించి అటు నుంచి మళ్ళీ పెడుతున్నాం. అయితే ఇంకా మహావిద్యా తీర్థం గురించి పూర్తి చేయలేదు. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు రుద్రయామళంలో. మంత్రం యహ శ్రద్ధయాదేవి, ఇక్కడ ఎవరైనా తమకు ఉపదేశింపబడ్డ మంత్రాన్ని, తమ ఇష్టదేవతా మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే అది శైవం శాక్తమథాపివా, అది శివమంత్రం కావచ్చు, శక్తి మంత్రం కావచ్చు, గాణపత్యం వైష్ణవంచ, గణపతి మంత్రం కావచ్చు, విష్ణు మంత్రం కావచ్చు, ఏదైనా సరే తత్ర ప్రయతో నరః, ప్రయత అంటే శాస్త్ర పద్ధతిలో అర్థం ఇక్కడ. అంతేగాని శాస్త్రవిధిని అతిక్రమించి ఉపాసన ఉంది కదని అహంకారంతో ధర్మవిరుద్ధమైన పనులు చేస్తే దేవత అనుగ్రహం ఉండదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అని ప్రయత అనే మాట నియమబద్ధుడై అని అర్థం. ప్రయత అలా నియమబద్ధుడై ఈ మొత్తం వేద ఉపాస్య దేవతల్లో ఎవరి మంత్రమేనా, వేదం చెప్పిన ఉపాస్య దేవతల్లో ఎవరి మంత్రమేనా, అవేమిటండి ఇక్కడ చెప్పేశాడు. శైవం, శాక్తం, గాణపత్యం, వైష్ణవం. వీటిని కానీ ఇక్కడ జపించినట్లయితే ఎలా జపించాలి? శ్రద్ధయా, విశ్వాసముతో, ఏకాగ్ర మనసో భూత్వా యారాధ్యైవతు తాన్ సురాన్ తస్య సిద్ధిర్భవేన్నూనం చమత్కారో భవేన్నరః. అలా జపించిన వాడికి ఖచ్చితంగా సిద్ధి లభిస్తుంది. అది అనుభవంలోకి కూడా వస్తుంది. అది చమత్కారం అనే మాటకి ఇక్కడ ఏంటంటే ఒక మెరుపులా రావడాన్ని చమత్కారం అంటారండి. అంతేగాని తెలివితేటలుగా మాట్లాడి బురుడిలు కొట్టించడానికి చమత్కారాలు అనరు. చమత్ అనే శబ్దానికి ఒక మెరుపులా రావడం. అలాంటి సిద్ధులు వాడికి లభిస్తాయి. అంత అచిరంగా లభిస్తాయి, అంత అనుభవపూర్వకంగా లభిస్తాయని చెప్పడానికి శబ్దం వేశాడు. తస్య సిద్ధిర్భవేన్నూనం చమత్కారో భవేన్నరః తస్మాత్ అత్ర ప్రకర్తవ్యం జపాదికం అతంద్రితై. కాబట్టి మహావిద్యాపీఠమునందు జపాదులను అతంద్రితై, కునికిపాటు లేకుండా చేయాలి అని చెప్పాడు ఇక్కడ. అంటే కునికిపాటు ఉండకూడదని చెప్పింది నేనే కాదు, శివుడు కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమరపాటు లేకుండా 3 ఉండాలండి. ఒకటి శ్రద్ధ, రెండవది ఏమరపాటు లేకుండా, మూడవది శాస్త్ర నియమం. ఈ మూడింటితో కూర్చుని ఏకాగ్రతతో చేసినట్లయితే తప్పకుండా సిద్ధి లభిస్తుంది. ఇక్కడ కూడా ఒక యాత్ర ఉంది. అది ప్రతి మాసస్య అష్టమ్యాం యాత్రా స్యాత్, ప్రతి మాసకి, ప్రతి మాసంలో అష్టమి నాడు చేస్తారు ఇక్కడ యాత్రని అన్నాడు. అంటే ఉభయాష్టములు మనం స్వీకరించాలి. అటువంటి సిద్ధపీఠే పరో మోక్షే వశీకరణం ఉత్తమం. ఇది మోక్షానికి పనికొస్తుంది, లౌకిక సిద్ధులకి పనికొస్తుంది. లౌకిక సిద్ధులు ఎన్ని రకాలు ఉంటాయంటే ఉచ్చాటన, మోహన, స్తంభన, వశీకరణ ఇత్యాది రూపాలతో ఉంటాయి. ఇవి ఇస్తాయి. కానీ ఇవి లౌకిక సిద్ధులే. చివరికి లోకము ఉండదు, మనము ఉండము, ఎప్పుడూ ఉండే కైవల్యం కావాలి. అది ఉద్దేశం చేసేవాళ్ళకి అది. ఎంత చెప్పినా లోకం వదలని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి మమ అనే మోహం పోదు, కానీ కబుర్లు మాత్రం మోక్షం గురించి చెప్తారు. ఎవరితో మమను మోహం పెట్టుకున్నారో వాళ్ళకి మళ్ళీ కలిగి జన్మలెత్తవలసిన పరిస్థితి ఉంటాయి. అటువంటి వారికి ఎంత చెప్పినా ఈ లౌకిక ప్రయోజనాలే కోరుకుంటారు కనుక వాళ్ళు నియమబద్ధులే చేస్తే అది నెరవేర్చుతుంది. ఇక్కడ నిష్కామంగా చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ ఒక మంచి విషయం సనాతన ధర్మంలో చెప్తున్నారు. ఉపాసన కానీ యజ్ఞాది కర్మలు కానీ ముక్తినిస్తాయా అని పెద్ద ప్రశ్న, మీమాంస ఉన్నది. సకామంగా చేస్తే తత్ఫలాలనిస్తాయి. క్రమంగా ఎప్పుడో చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇస్తాయి. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధిని, మోక్షాన్ని ఈ జన్మలోనే ఇస్తాయి. తెలుసుకుంటే చాలు. సకామమా నిష్కామమా అది. అందుకని కర్మ ముక్తినివ్వదు అని చెప్పడానికి లేదు. కర్మ నేరుగా ముక్తినివ్వదు.
కానీ చిత్తశుద్ధి కర్మ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? కానీ కర్మ వల్లే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి లేనిది జ్ఞానం లేదు, మోక్షం లేదు. కనుక కర్మ నేరుగా మోక్షాన్ని ఇవ్వదు. కొందరు అనుకోవచ్చు ఈ ఉపన్యాసాలు వినేకంటే ఆగే యజ్ఞంలో కూర్చొని బెటర్ కదండి. అక్కడ నిద్ర రాదు, ఎందుకంటే అగ్నిహోత్రుడు ఉంటాడు కనుక నిద్ర రాదు. కానీ అదేదో బాగుంటుంది అనుకుంటాం, కానీ అది మోక్షం ఇవ్వదు. తెలుసుకోండి. నకర్మణ, మీరే నకర్మణ నప్రజ అధనేనా అని సన్యాసి వస్తే చాలు మన నోటి నుంచి వచ్చేస్తుంటుంది. అందరికీ మంత్రం వచ్చు. నకర్మణ, కర్మ వల్ల మోక్షం రాదు, సంతానం వల్ల మోక్షం రాదు అని దానిలో అర్థం. ధనం వల్ల మోక్షం రాదు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా కట్టేద్దాం అంటే రాదు. మరి కర్మ వల్ల మోక్షం రానికి అడిగి యజ్ఞయాగాదులు ఎందుకండి అంటే సకామంగా చేస్తే ఐక ఫలాలు ఇస్తాయి. ఐక ఫలాలు అలాగూ శాశ్వతం కాదు కనుక పుడుతూ చస్తూ పోతూ ఉండవలసిందే. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధినిస్తాయి, క్రమంగా జ్ఞానాన్ని ఇస్తాయి, జ్ఞానం చేత మోక్షాన్ని ఇస్తాయి. ఇది తెలుసుకోవాలి. మొత్తం జ్ఞానం వల్లే మోక్షం అండి. అది జ్ఞానం గ్రహించలేనప్పుడు ఎన్ని బురుడీలు కొట్టినా భగవంతుడు మాత్రం ఎవడు వంచన చేయలేడు. తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ అటువంటి ప్రేమాత్మికమైన చిత్తవృత్తితో శ్రద్ధతో నిష్కామతయా చేసినట్లయితే కైవల్యం, లేకపోతే ఉచ్చాటన మోహన స్తంభన వశీకరణాది సిద్ధులు కూడా ఇస్తుంది. మొత్తానికి సిద్ధపీఠం ఇది. ఇక్కడ మరొక విశేషం చెప్తున్నారు. అశ్వినే శుక్లపక్షస్య నవరాత్రిషి యత్నత. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష నవరాత్రులు ఇక్కడ సాధన చేసినట్లయితే సిద్ధి దొరుకుతుంది. ఎందుకంటే ఇది అమ్మవారి నవరాత్రులు. దీన్ని బట్టి మహావిద్య అంటే అమ్మవారే, సిద్ధ విద్య అంటే అమ్మవారే, శక్తిపీఠం అండి. అందుకే అయోధ్య తత్వవేత్తలు ఒక మాట చెప్తారు. అయోధ్యలో రాముడు ప్రధానం కాదను, కానీ విష్ణువు, శివుడు, శక్తి కూడా ఇక్కడ ఆరాధింపబడుతున్నాయి. ఇక్కడ రాజరాజేశ్వరి పీఠం ఉన్నదని కూడా శాస్త్రం మనకు చెప్తుంది. ఇక్కడ అలాంటి శక్తి స్థానములు ఇక్కడ ఉన్నాయి. అందుకేనేమో ఉత్తరాదిలో మాత్రం ఈ భేద దృష్టి కనబడదండి. మనం ఎంత అభేదంగా ఉందామన్నా దక్షిణపు గాలులు తగులుతూ ఉంటే మాత్రం లోపల మన రామభక్తులైనా కించిత్ శివుడి మీద తక్కువ దృష్టి ఉంటుంది, శివభక్తులైనా విష్ణువు మీద కించిత్ తక్కువ దృష్టి ఉంటుంది. ఇది ప్రారంభం, ఏం చేస్తాం. అందుకే ఆ గాలి ప్రభావం. కానీ అదేమిటో ఇక్కడ మీరు పరిశీలించండి. నమ పార్వతీపతే హరహర మహాదేవి కూడా వినబడుతూనే ఉంటుంది. ఇక్కడ వైష్ణవులకి శివనామం పలకడానికి మొహమాటం లేదు. అందుకే రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడు, కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, శివుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఈ విషయం స్పష్టంగా అయోధ్యలో గొప్పతనం చెప్తూ రాముడి పరమాత్మను చెప్తున్న రుద్రయామల గ్రంథము చెప్తుంది, స్కాంద పురాణం కూడా చెప్తూ ఉంటే మనకెందుకంటే మొహమాటం. కనుకనే నవరాత్రులు ఇక్కడ సిద్ధినిస్తాయని అశ్విని శుక్లపక్షస్య నవరాత్రిషి యత్నత ఇది తెలియజేశారు. అటువంటి విద్యాకుండమునకు నమస్కారం చేసుకుని విద్యాత్కుండ దక్షిణేతి ఖర్జూకుండంచ విద్యతే. విద్యాకుండానికి దక్షిణం వైపు వెళితే ఖర్జూకుండము అనే కుండమున్నది. అది ఎంత విశేషమంటే అక్కడ స్నానం చేసినట్లయితే రోగాత్ కండ్వాదిభ్యో విముచ్యతే అన్నాడు. ఇక్కడ దురదలు, చర్మరోగాలు మొదలైన రోగాలను పోగొట్టగలిగే శక్తి ఆ ఖర్జూకుండమునకున్నది అన్నాడు. అంటే చర్మ వ్యాధులను పోగొట్టగలిగే శక్తి ఆ ఖర్జూకుండముకున్నది. పైగా రవివారే తస్య యాత్ర కర్తవ్య, అది ఆదివారం నాడు ఆ తీర్థయాత్ర చెయ్యాలి అన్నారు. ఇది విద్యాకుండ. ఇంతవరకు ఈ తీర్థాన్ని చెప్పి మరొక తీర్థం చెప్తున్నారు. విద్యాకుండాత్ పశ్చిమే చ పర్వతో రాజతే ప్రియే. ఇప్పటి వరకు విద్యాకుండ దక్షిణంలో ఉన్న ఖర్జుకుండని చెప్పారు. విద్యాకుండానికి పశ్చిమం వైపు ఒక పర్వతం ఉన్నది అన్నారు. ఇప్పటికీ చూస్తే కనబడుతుందండి. పర్వతం అంటే హిమాలయాలను ఎత్తున కాదు, ఒక గుట్ట వంటిది, ఒక పర్వతం. అంటే ఎత్తు ఎక్కవలసినటువంటి పర్వతం ఒకటి ఉంది, అది ఎప్పటికీ ఉంది. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ పర్వతం చాలా విశేషమైనది. ఆ పర్వతం పేరు మణిపర్వతము అని చెప్పబడుతున్నది. దీని యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే నానా వృక్ష లతా గుల్మై పరిత పరివారిత. నానా వృక్ష లతా గుల్మములతో అంటే మొక్కలతో, లతలతో, వృక్షాలతో శోభిల్లుతూ ఉంటుంది ఈ మణిపర్వతం. ఇవి నేటికీ సిద్ధభూములే. వాటిని సేవించుకుంటే చాలు ధన్యులమవుతాం. అక్కడ సమీపంలోనే తిలోదకి నది ప్రవహిస్తూ ఉంటుంది అన్నాడు. తిలోదకి నిన్ను గుర్తుందని చెప్పుకున్న రామచంద్రమూర్తి తాను తయారు చేశాడు ఆ నదిని. తిలోదకి పరిసరే ఎత్ర వాతి సదా నది. అది ఎలా ఏర్పడిందో చెప్తున్నాడు ఆ కథని. ఏకదా జానకి భద్రం రామం వచనమబ్రవీత్. భద్రం రామం, రామం భద్రం. రామభద్రునితో సీతమ్మ ఒకసారి అన్నదిట, నాకు లీలా విహారం చేయడానికి ఏదైనా చోటు ఇస్తావా అని అడిగింది. అంటే అమ్మవారు లీలా విహారానికి స్థలం కావాలి, తన చెలికెత్తలతో ఆడుకోవడానికి. అలాంటి ఒకానొక చోటు కావాలి అని క్రీడితుం కృతమానస
రాఘవేంద్ర మహారాజా ఇది తుష్టోసి వే ప్రభో క్రీడార్థం పర్వతం దివ్యం సమానయ రఘుత్తమ. నేను క్రీడించడానికి గాను, అంటే నేను విహరించి ఆడుకోవడానికి గాను నాకు ఒక పర్వతాన్ని తెచ్చి పెట్టగలవా అయోధ్యలో అని అడిగింది. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశాడంటే సస్మార గరుడం రామ శీఘ్రమాగత్య పక్షిరాట్, గరుత్మంతుని ఒక్కసారి స్మరించాడు. వెంటనే గరుత్మంతుడు వచ్చి ఏం చేయాలన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి విన్నావుగా మాట, అమ్మవారు ఆడుకోవడానికి గాను ఒక దివ్యమైన పర్వతం కావాలట, నువ్వు వెళ్ళు. ఇక్కడికి ఉత్తరం వైపు వెళితే అంటే హిమవత్ పర్వత శ్రేణుల్లోకి నువ్వు వెళితే అక్కడ దివ్య భూమికలు ఉన్నాయి. దివ్య భూమికలు అంటే మానవ మాత్రులు ప్రవేశించలేరు. అదేదో చెప్తే వెళ్తామండి అంటే ప్రవేశించలేరు అని చెప్పినప్పుడు మనం ప్రవేశించగలమా? అలాంటివి ఇప్పటికీ ఉన్నాయండి. మనం వెళ్ళకపోవడం వల్ల క్షేమంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే మనం వెళ్తే మన టూరిస్ట్ స్పాట్, మనకు హోటలు, స్టార్ హోటలు ఇవన్నీ కావాలి ఇక్కడ. అందుకే మనం రాకుండా ఉండాలని వాళ్ళు తపస్సు చేస్తుంటారు. అయినా మన డెవలప్మెంట్ పేరుతో రోడ్లు వేసేసి వాటికి కూడా శాంతి లేకుండా చేస్తూ ఉంటాం. రోడ్లు వేయడం, క్రూసులు వేయడం, హోటల్స్ కట్టడం డెవలప్మెంట్ కాదు. క్షేత్రాన్ని పవిత్రంగా ఉంచడం, శుద్ధిగా ఉండడం, ఉన్న వాటిని కాపాడుకోవడం డెవలప్మెంటు అని ప్రభుత్వాలకు తెలిసే రోజు కావాలని నేను రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే సరయూ నది క్రూస్ ఏర్పాటు చేస్తారని ఒక వార్త వచ్చింది. చాలా బాగుంది. ఎవరికి? ఈ టూరిస్టులకి, వినోద విహారయాత్ర అలవాటైనటువంటి వాళ్ళకి, భోగలాలసులకి. కానీ పుణ్యభూములు, యోగక్షేత్రములు అయితే అక్కడ పవిత్రత ఉండాలి, శుచి శుభ్రత ఉండాలి. ఎంత చెప్పినా భారతీయులకు అది రాదు కనుక ప్రభుత్వం పూనుకుని ఆ పని చేయాలి అని మనం కోరుకుందాం. ఇక్కడి నుంచి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మీకు ఇతర భాషల్లో చెప్పడం తెలుసు కనుక ప్రభుత్వం వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి ముందు ఊర్లో రోడ్లు బాగు చేయండి, క్షేత్రాల దగ్గర చెత్త లేకుండా చేయండి, నిర్మలంగా ఉంచండి, సరయూ నది ఒడ్లు బాగుండేటట్టు చేయండి, మీ క్రూసులకు దండం అని చెప్పగలగాలి. ఎందుకంటే గంగా నదులు అప్పుడే మొదలైపోయాయి అన్నీ. అవి డెవలప్మెంట్ మనం మురిసిపోతున్నాం. అవి ఎప్పుడూ డెవలప్మెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అవి విదేశాల దృష్టిగా సరిపోతుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచ సుఖాలే సత్యమని దేవుళ్ళాడుతూ చివరికి కన్ను మూసేటువంటి సంస్కృతికి అవి సరిపోతుంది. కానీ అద్వితీయమైనటువంటి దైవశక్తి కలిగిన క్షేత్రాలని మాత్రం దయచేసి ఆ కోణంలో చూడవద్దని హిందూ మతంపై అభిమానం ఉన్నది చాటుకున్న నాయకులకి ఇక్కడి నుంచి విన్నవించుకుంటున్నామండి. ఇక్కడ ఇది చాలా ప్రధానమైన అంశం, ఇది తెలుసుకోవాలి. మనం కూడా అటువంటి అభివృద్ధిని ఆశించాలి. కానీ క్రూసులు కావాలి, అక్కడ కూడా మేము ఇంట్లో వదలలేక తాగుతున్నవి దొరకాలి అని కోరుకోవడం ఉన్నదే. అంటే ఇక్కడికి వచ్చి అంత మడికట్టుకుని అయోధ్యలో కూర్చున్నా ఆ పాపం ఊరుకోదండి, జన్మల్లోకి తీసుకెళ్తుంది. తెలుసుకోండి ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకుని సాధకులు దిగాలి రంగంలోకి. ఒకవైపు మంత్రాలు చేస్తూ ఒకవైపు ఇవి చేసేస్తూ పర్వాలేదంటే ఎవరికి పర్వాలేదు, మంత్రదేవత క్షమించదు. ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఇక్కడ. నువ్వు యోగంలోకి వచ్చేవా, కొన్ని భోగాలు వదిలేయాలి. రాక్షస భోగాలు, అవన్నీ పైశాచిక భోగాలు విడిచిపెట్టి రావాలి. ఎందుకంటే ఇంత చెప్తున్నాం, దివ్యత్వాన్ని ఎలాగూ చూడలేని దౌర్భాగ్యం ఉన్నది. అక్కడున్న పవిత్రతని కాపాడుకోలేకపోతే ఇంకెందుకండి బాధాకరమైన అంశం. మనకి ఇప్పుడు మణిపర్వతం మెరిసిపోతూ కనబడకపోవచ్చుగాక, కానీ ఇక్కడ మణిపర్వతం మెరిసిపోతూ దేవతకు కనబడుతుంది. మణులంటేనే ప్రకాశం. అమ్మవారు విహరిస్తే మణి ద్వీపమైనా కావాలి, మణి పర్వతమైనా కావాలి. అందుకే ఇక్కడ వచ్చిన పర్వతం పేరేంటి? మణిపర్వతం. అది ఎక్కడో కౌబేర్యాం దిశి శీఘ్రత వైనతేయా త్వయా గత్వా కౌబేర్యాం దిశి శీఘ్రత ఆనేతవ్య ఖగశ్రేష్ఠ మణిపర్వతక శుభ. నీకు నచ్చిన కొండ తెచ్చి అనలేదు రాముడు, అక్కడ ఉంటుంది మణిపర్వతం అని, అది తీసుకురా అని చెప్పాడు. అంటే రాముడికి తెలుసు అది ఎక్కడున్నది, అది తీసుకొచ్చేలా చేశారు. వైనతేయ స్తతోగత్వా పర్వతం మణినా యుతం ఆనీయ రామచంద్రస్య నమస్కృత్య పురస్థిత. అది తెచ్చి రాముడు ఎక్కడ పెట్టమన్నాడో అక్కడ పెట్టి రాముడికి నమస్కారం చేసి ఆజ్ఞ అయినదా అన్నాడు. అయినది, ఇక్కడ నువ్వు వెళ్ళు వైకుంఠానికి అన్నాడు. మళ్ళీ ఖగరాట్టైన గరుత్మంతుడు తన ధామానికి వెళ్ళాడు. అలా వచ్చినదయ్యా ఈ మణిపర్వతము. విద్యాకుండాత్ పశ్చిమేతు సమీపే స్థాప్యతాంగిరి. విద్యాకుండం పశ్చిమనందు దీన్ని పెట్టమనగానే అక్కడ పెట్టాడు గరుత్మంతుడు. నిన్న అశోక వాటిక ఎంత గొప్పదో ఈ దివ్యమైన మణిపర్వతం కూడా అంత గొప్పదే. దీన్ని బట్టి అమ్మవారు సంచరిస్తూ ఆ సీతా మహాశక్తి. సీత అనేది, సీతమ్మ అంటే రాముని పత్ని అని మాత్రమే చెప్పి ఊరుకోకూడదండి. ఆవిడ మహాలక్ష్మి, అందులో సందేహం లేదు. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణురేష అనపాయని విష్ణు పురాణమే మనకు చెప్తున్నటువంటి వాక్యం. విష్ణువు ఏ రూపం ధరించినా మహాలక్ష్మి ఆయనతో పాటు ఉంటూ ఉంటుంది. అలాగే కృష్ణావతారంలో రుక్మిణీమాత, రామావతారంలో సీతామాత. అయితే ఆవిడ మహాలక్ష్మి, ఈవిడ మహాలక్ష్మి, కానీ మళ్ళీ తేడా ఉందిట. మీరు కృష్ణావతారంలో రుక్మిణీ కళ్యాణం దగ్గరే రుక్మిణమ్మ గుర్తొస్తుంది. తర్వాత మన కథలోకి వెళ్ళిపోవచ్చు.
రుక్మిణిని పక్కన పెట్టి కృష్ణ కథ అంతా చదవచ్చు మీరు, కానీ సీతమ్మను పక్కన పెడితే రామకథ ఒక్క అడుగు ముందుకు వెళ్ళదు తెలుసుకోండి. అందుకే రామాయణానికి శక్తి ఎవరయ్యా అంటే శ్రీ రామచంద్రో దేవత సీతాశక్తి అన్నారు. ఇక్కడ సీతమ్మే శక్తి, దేవత ఆవిడే, శక్తి ఆవిడే. అందుకే రాముడు సీత లేకుండా రాముడు లేదు. సీతాయాపతే నమః. ఇది అర్థం చేసుకోవాల్సింది. అవతారం చాలించడం అనే ఒకానొక లీలలో భాగంగా ఆవిడ మానాన ఆవిడ వైకుంఠానికి, ఈయన మానాన్ని వెళ్ళొచ్చు, కానీ ఇద్దరూ కలిసి అయోధ్యలో ఎప్పుడూ విహరిస్తుంటారు ఉపాసకుల కోసం, భక్తుల కోసం. వారిద్దరు అవిభాజ్యతత్వము. అందుకే సీత నిరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా అన్నారు విశ్వనాథ్ వారు. హనుమంతుడు అనుకుంటే అట్టమాట, సీత నిరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా. ఎందుకంటే నాకు కిష్కింధలో కనబడ్డ దగ్గర నుంచి ఇక్కడికి ఎగిరే వరకు రాముడు తెలుసు. రాముడు బాగా తెలుసు అనుకున్నాను, పూర్తిగా తెలుసు అనుకున్నాను. సీతమ్మ కనబడే వరకు రాముడు పూర్తిగా తెలుసు అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడే పూర్తిగా తెలుసు, ఇంతవరకు సగమే తెలుసు అనుకున్నాను అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట అండి. ఆ సీతారాముల ఏకత్వం తెలిసి భజించాలి. అది అయోధ్య వాసులకు సహజంగా ఉంది. అందుకే మనం జై శ్రీరామ్ అనరవాళ్ళు. ఇక్కడ మీరు గమనించండి, జై శ్రీరామ్ వినపడదు. ఇక్కడ ఆఖరిగా రాజకీయ నినాదం చేస్తాం, ఇక్కడ వినబడేది సీతారాం సీతారాం సీతారాం, జై సియారాం అంతే ఇక్కడ. కనుక అవిభాజ్యతత్వమే సీతారాములు, అది తెలుసుకోగలగాలి. అందుకే సీతాయాపతయే నమః అంటేనే ఇద్దరూ పలుకుతారు మనకి అన్నాడు హనుమత్ స్వామి. ఇది ఎలాంటిది అంటే అర్ధనారీశ్వరుల్లో అమ్మవారు పక్కకు వచ్చేస్తే శివుడు బద్దలా మిగిలిపోతాడు కదా, సీతమ్మ లేకపోతే రాముడు అంతే అన్నాడు. ఇక్కడ చాలా విశేషమైన రహస్యం ఉందండి ఇక్కడ. అందుకే శివశక్త్యాత్మక తత్వమే లక్ష్మీనారాయణాత్మక తత్వము, అదే సీతారామాత్మక తత్వము, అదే శ్రీ విద్య రహస్యము. అందుకే ఇక్కడ అశోక వాటిక ఉంది, మణిపర్వతం ఉన్నది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అది కూడా మహావిద్యా తీర్థానికి సమీపంలో. ఇది కూడా అన్వయించుకోవాల్సిన అందమైన మాట. జానకీ ప్రీతిజన్న పర్వతో మణిసంజ్ఞక. మణి అంటేనే స్వయం ప్రకాశకత్వాత్, ప్రకాశకత్వ ప్రచోదకత్వ లక్షణాత్ మణి అంటే ప్రకాశము ప్రచోదనము రెండు లక్షణములు కలిగింది మణి. అటువంటి మణిపర్వతం ఇది. ఈ విధంగా ఏర్పడింది మణిపర్వతం. అక్కడ నీకు నచ్చిందా అని అడిగట్టు తేవడమే కాకుండా, నువ్వు చెప్పగానే తెచ్చాను, నచ్చినదా దృశ్యతాం మణిపర్వత చూడు అనగానే చాలా సంతోషించి సఖీభిక్రీడ్యతాం సార్థం, నువ్వు ఎల్లవేళలా నీ సఖీజనంతో కూడుకుని ఇక్కడ విహరించు జనకనందిని అని ఎప్పుడైతే సంబోధించాడో అప్పుడు ఆ తల్లి సంతోషించి ఆ మణిపర్వతం చూసి మురిసిపోయి అక్కడ విహరిస్తున్నది తన చలికత్తెలతో అని అద్భుతమైన భావాన్ని చెప్పారు ఇక్కడ. జన్మాంతర సహస్రేషు యత్ పాపం సముపార్జితం తత్సర్వం నాశమాయాతి మణిపర్వత దర్శనాత్. మణిపర్వతాన్ని చూస్తే చాలు అనేక వేల జన్మల నుంచి మనలో పోగుపడ్డ పాపాలు దగ్ధమవుతాయి. అది మణిపర్వతం యొక్క మహిమ. పర్వతా దక్షిణే భాగే, పర్వతానికి దక్షిణం వైపు వెళితే గణేశం కుండముత్తమం, గణేశ కుండం ఉన్నది ఇక్కడ, గణపతికి సంబంధించింది. అక్కడ తత్ర స్నానేన దానేన వాంఛితం ఫలమాప్నుయాత్. అక్కడ గణపతిని ఆరాధన చేసినట్లయితే, అక్కడ స్నానం చేసినా దానం చేసినా గణపతిని ఉద్దేశించి చేస్తే అది అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ తిథి ఏది అంటే మాఘే మాసి చతుర్థ్యాంతు కృష్ణపక్షే వరాడనే. పురాణాల్లో మాఘకృష్ణ చతుర్దశిని గణేష్ జయంతి అన్నారు. మనం భాద్రపద శుద్ధ చవితి అంటాం, కానీ పురాణం మాత్రం అదే చెప్పింది. మొట్టమొదటి గణపతి కనబడింది మాత్రం మాఘకృష్ణ చతుర్థి నాడే అని గణేష్ సంబంధమైన పురాణములన్నీ మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత పార్వతీ పరమేశ్వరులకు తనయుడుగా భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చాడు. అందుకే ఇక్కడ మాఘకృష్ణ చతుర్థి అంటే సంకష్టార చతుర్థి అత్యంత ప్రసిద్ధి, ఆ మాసంలో వచ్చేది. అప్పుడు యాత్రా సంవత్సరీ కార్య సర్వపాప ప్రణాశిని. అక్కడ సంవత్సరానికి ఒకసారి చేసే యాత్ర అప్పుడు చేస్తారు అన్నారు. మనం మునిపే చెప్పినట్లు ప్రతి తీర్థానికి ఒక సంవత్సరీ యాత్ర ఉంటుంది. ఆ తిథి నాడు ఆ సంవత్సరంలో చేయాలి. గణేశం పూజయే తత్ర వ్రతీతు సువిచక్షణ. ఇక్కడ వ్రతాన్ని పాటిస్తూ అంటే సంకష్టార చతుర్థి వ్రతాన్ని పాలిస్తూ ఇక్కడ గణపతిని ఆ రోజున ఆరాధన చేస్తే దివ్యం. అందులో పూజాద్రవ్యములు ఇవ్వాలి. ఇక్కడ ఏ మంత్రం జపించాలో కూడా చెప్పారు. ఇది రుద్రయామల గ్రంథం కనుక మంత్రాలు ఇస్తూ ఉంటాడు. భక్తి తత్పరులు దాన్నే జపించవచ్చు. దీన్ని ప్రణవాదిం కృత్వా నమః గణేశాయ ఇతి మంత్రేణ, ఈ మంత్రంతోనే ప్రణవాదిం అంటే ఓంకారాన్ని ముందు పెట్టి నమః శ్రీ గణేశాయ, ఇది మంత్రం. నమః శ్రీ గణేశాయ, ఇటు తిప్పితే శ్రీ గణేశాయ నమః, ఇటైనా అటైనా మంత్రం ఇది. కనుక ప్రణవంతో నమః శ్రీ గణేశాయ అంటూ పూజా కార్య
యతాత్మన నిగ్రహించిన చిత్తంతో ఈ మంత్రంతో గణపతిని పూజ చేసి స్తుతి ప్రసన్న చిత్తేన స్తోత్రం చేయాలన్నారు. ఎందుకంటే దేవత స్తోత్రానికి ప్రసన్నుడు అవుతాడు. అందుకే స్తోత్రానికి మహిమ ఉన్నది. మంత్రం, పూజ, స్తోత్రం కలిపి ఒక సంపుటి, ఒకదానికి అనుబంధం కలిగినవి. ఇది పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ స్తోత్రం చేయమన్నాడు గణపతిని. ఒక 2 స్తోత్రాలు తానే ఇస్తున్నాడు రుద్రయామల గ్రంథంలో. సింధూరపూరారుణ వారణాస్యో దాస్యోద్యతానాం సకలార్థదాత విద్యాబ్దిమజ్జనతావలంబో లంబోదరో మే హృదయే సదాస్తు నీలాంజనాభం గజతుండవక్త్రం శత్రుం గృహీత్వా నిజపుష్కరేణ ఉచ్చాలయంతం గగనే గణేశం ధ్యాయేచ్చ నిత్యం విధివన్మనుష్య. ఇక్కడ గణపతి నీలకాంతితో ప్రకాశిస్తుంటాడు. పైగా సింధూరం పూసుకున్నాడు ముఖానికి, శరీరానికి. అంటే సింధూరం వల్ల అరుణితం, సింధూరం వల్ల అరుణ శోభతో ఉన్నాడు. కానీ నీలాంజనాభం అలాంటి శోభతో ఉన్నాడు. భక్తులైన వారికి సకలార్థములు ఇస్తాడు. అలాగే విద్యలనే సముద్రంలో మునిగిపోయిన వారికి, అంటే విద్యల అనంతం, అందులో మునిగి చూస్తున్న వాళ్ళకి ఒడ్డును చేర్చాలి కదా, విద్యల పారం చేర్చాలి కదా, అప్పుడు తన తొండాన్ని పెట్టి చుట్టి పైన పడతాడు ఒడ్డును. అక్కడ అంటే విద్యల పారంగతుల్ని చేస్తాడు అని దీని యొక్క ఉద్దేశం. లేకపోతే విద్యలు మనమే తెలుసుకోవాలని బయలుదేరితే ఒక్కొక్క విద్య సముద్రం అంతా మునిగిపోవడం కానీ తేలడం ఉండదు. కనుక తేల్చేవాడెవడు? గణపతి. ఎంత అందమైన భావం చెప్తున్నాడు. విద్యాబ్దిమజ్జనతావలంబో లంబోదర, వాళ్ళకి ఆలంబనంగా ఉంటాడు అని చెప్తూ ఆయన తుండానికి మరో లక్షణం ఉందిట. మనల్ని విద్యా పారంగతుల్ని చేయడమే కాకుండా మరొక లక్షణం ఏంటంటే, శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని తొండంతో చుట్టి ఎక్కడో ఆకాశానికి విసిరిస్తాట, మళ్ళీ కింద పడకుండా. అలా చేయగలిగిన శక్తి ఉంది. అలాగే అయోధ్యకి, రామునికి, సనాతన ధర్మానికి ఇప్పటికీ ఎవరి శత్రువులు ఉన్నారో వాళ్ళని అలా తొండం పట్టి విసిరేయమని ప్రార్థిస్తున్నాం గణపతి ఇక్కడ కూర్చుని. అది గణేశ కొండంలో ఉన్నటువంటి గణపతి యొక్క మహిమ. గణేశాత్ పశ్చిమే భాగే రాజ్ఞో దశరథస్య హి కుండం మనోహరం రమ్యం మణిశోపాన నిర్మితం. గణేశునికి పశ్చిమ దిశలో దశరథ కుండం ఉన్నది. ఇక్కడ దశరథాదులు కూడా దేవతా స్వరూపాలు, మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అందుకే అదితి కశ్యపులే కౌసల్యా దశరథులు అన్నప్పుడు దేవతాస్వరూపం అది ఇక్కడ. మరి రామచంద్రమూర్తిని కన్న తండ్రి అంటే నమస్కార యోగ్యుడైన దేవత కాకి ఎవరవుతారండి? అంటే దశరథ కుండం అనే కుండం ఉన్నది ఇక్కడ. అది మణిసోపాన నిర్మితం, మణులు తాపినటువంటి సోపానం ఉంటుంది దశరథ కుండానికి. దానికి పశ్చిమం వైపు తస్మాత్ పశ్చిమ దిగ్భాగే కౌసల్యాకుండముత్తమం, కౌసల్యాదేవి పేరుతో ఒక కుండం ఉంది. ఎన్ని సరస్సులండి దీనిలో! ఒక సరయూ నది కాక ఎన్ని తీర్థములు ఉన్నాయో పరిశీలించండి. తత్ర స్నానేన దానేన సర్వసౌఖ్యం ప్రజాయతే, ఉభయ తీర్థములు కలిపి పక్కపక్కన చూపించాడు. వాటి సేవనం వల్ల అభీష్ట సిద్ధి లభిస్తుంది. అక్కడ రెండిటికి కలిపి ఒకరోజు యాత్ర చెప్పారు, దశరథికి కౌశల్యకి. భాద్రే మాసి పూర్ణిమాయ ద్వయోర్యాత్ర సుభావ. ఈ 2 తీర్థములను భాద్రపద మాస పూర్ణిమ నాడు సేవించితే అది ఆ తీర్థయాత్ర, ఆ సమయంలో చేస్తారు. ఇక దానికి పశ్చిమం వైపు సుమిత్రాయాస్తథాకుండం పశ్చిమే శుభదాయకం. సుమిత్రాకుండం అడుగడుగున నేను రామాయణాన్ని గుర్తు చేస్తూ అయోధ్య ఉంటుంది. కనుక అయోధ్యలో ఎంత పరధ్యానంతో ఉన్నా రామస్పృహ రాకుండా ఉండదండి. ఇక్కడ గాలి తరంగాల్లో రాముడు ఉన్నాడు, మట్టి కణాల్లో రాముడు ఉన్నాడు, నీటి తుంపరల్లో రామమూర్తి ఉన్నాడు, భావ వీచికల్లో రామమూర్తి ఉన్నాడు. ఇక్కడ అయోధ్య రామాయణాన్ని గుర్తు చేస్తుంది. ఇంకేం కావాలి? ఇక్కడ రామాయణ భూమి అయోధ్య. అందుకే సుమిత్రాకుండమని గొప్ప కుండమున్నది. ఆ ప్రక్కనే భరతేన కృతం కుండం దక్షిణే పాపనాశనం, దానికి దక్షిణం వైపు భరత కుండమున్నది. ఈ 2 కుండములను సేవించమని చెప్పారు. నిజాన్ని భరతుడు కైకేయి తనయుడు, కానీ సుమిత్రాకుండం సమక్షంలో ఆయన తీర్థాన్ని చెప్పి 2 కుండములు ఏకకాలంలో చేయమని చెప్తున్నారు. అంటే రామభక్తిలో భరతుడు స్థానం, దాన్ని బట్టి ఇది నిర్ణయింపబడుతున్నది ఇక్కడ. తస్మాన్ నైరుత్య దిగ్భాగే, దానికి నైరుత్య వైపు 2 సరస్సులు లాంటి కోనేరులు 2 ఉంటాయి. మన సరస్సు అనే అనాలి, పెద్ద సరస్సులు కాకపోయినా చెరువులు 2 ఉన్నాయి. అందులో దుర్భర సరస్సు, మహాభర సరస్సు అని 2 సరస్సులు ఉన్నాయి. ఆ 2 మహాతీర్థములు. దానికి భాద్రపద కృష్ణ చతుర్దశి సంవత్సరి యాత్ర అక్కడ జరుగుతుంది ఇక్కడ. కానీ ఎప్పుడైనా పూజించవచ్చు.
అక్కడ శివపూజ, విష్ణు పూజ, ద్విజ పూజ 3 చేయాలి అక్కడ ఉన్నాడు. శివుని, విష్ణువుని, విప్రోత్తముని, వేదవేత్తని పూజించడం శ్రేష్టము అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి పేర్లు దుర్భరులు, మహాభరులు, 2 సోదరులుట. వీళ్ళొక కథ చెప్తున్నాడు ఇక్కడ రుద్రయామళంలో. ఆ 2 సోదరుల పని ఏమిటంటే అనేక కోనేరులు తిరిగి ఇక్కడ దేవాలయాల్లో పూజ కోసమని కమలాలు, తర్వాత కలువలు, ఇవన్నీ మూటలు కట్టుకుని భుజాల నుంచి మోసుకు తెచ్చేవాళ్ళు ఇద్దరు. ఆ మోత చూస్తేనే ఇన్ని మొయ్యడమే కష్టం, అవి మోసుకుని వస్తున్నట్ట. అందుకే వాళ్ళ పేరు మహాభర, దుర్భర. మహాభరం అంటే పెద్ద బరువు మోసేవాళ్ళు, దుర్భర అంటే ఎవరు మొయ్యలేని బరువులు మోసేవాళ్ళు. అలా బరువులు మోసుకొస్తూ, బరువు మొయ్యలేనప్పుడు అక్కడక్కడ అరుగులు లాంటివి ఉంటే అక్కడ కింద దింపుకుంటూ, అక్కడి నుంచి మళ్ళీ వెళుతూ, ఇలాగా రోజు ఇదే దినచర్య వాళ్ళకి. అలా వస్తూ ఇప్పుడు ఈ చోటు, ఈ సరస్సు అని ఇప్పుడైతే చెప్పుకుంటున్నామో ఆ చోట ఒకసారి బరువు దింపుకున్నట్టు. అలా దింపుకున్నప్పుడు ఆ చోట ఎప్పుడూ పూజింపబడుతూ శివకేశవులు ఉభయులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు దింపిన బరువు వాళ్ళ మీద పడింది, ఇద్దరి మీద. దానితో వాళ్ళు సంతోషించి మీ ఇద్దరికి సద్గతినిస్తున్నాము, మీ పేరునిది తీర్థంగా చేస్తామని చెప్పారు. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి, ఇవి పరిశీలించాలి. తీర్థములకున్న శక్తి ఏమిటంటే తెలిసి మీరు చేశారా సిద్ధిస్తుంది, తెలియక చేసినా సిద్ధిస్తుందండి. అది గొప్ప రహస్యం. తీర్థములకి, పర్వాలకి శక్తి ఉంటుంది. మీరు మామూలు రోజుల్లో స్పృహతో పూజ చేస్తేనే పుణ్యఫలం. అదే వాళ్ళకు సంబంధించిన పర్వకాలం వచ్చినప్పుడు తెలియక చేసిన ఫలితం వచ్చేస్తుంది. అదే నిన్న చెప్పాం, అవి ధర్మవృద్ధి కాలములు అంటారు. అదే శివరాత్రి గురించి చెప్తూ శివుడు ఒక మాట చెప్తాడు, ఈ రోజున తెలియక చేసినా తెలిసి చేసినా నాపై నీళ్లు పోస్తే చాలు ముక్తినిస్తానన్నాడు. అదేమిటంటే మరీను అంటే ఇంకో ఆయన అంటాడు, నమ్మకం కలగడం కోసం అలా చెప్పారని వీడు చెప్తాడు. ఋషి ఎందుకు చెప్పాడో నీకేం తెలుసు, ఆ కాలానుకున్న శక్తి అయ్యా బాబు అది ఇక్కడ అన్నారు. ఇక్కడ తడిసిన నేల మీద ఒక విత్తనం పడేస్తే నువ్వు అనుకోకుండానే మొలకెత్తుంది, నీకు ప్రమేయం లేదు. అదే బండరాయి మీద పడేస్తే నమస్తే నారాయణ, మొలకే రాదు. అలా కొన్ని కాలాల్లో మనకు తెలియక చేసిన సాధన కూడా ఫలించుతుంది. అందుకు చెప్తున్నారు కొన్ని కాలాల్లో ఎలాగో కొన్ని దేశాల్లో కూడా అలా ఉంటుంది. కానీ వాళ్ళు తెలియక ఆ కట్ట అక్కడ దించుకోగానే శివకేశవులు నిత్యం సన్నిహితులే చోటు కనుక ఇద్దరూ కలిసి వచ్చి అనుగ్రహించారు. అందుకే ఇక్కడ శివపూజ, విష్ణు పూజ చ కర్తవ్యం, ఈ 2 కూడా కర్తవ్యములుగానే చెప్పబడుతున్నాయి అని చెప్పి దుర్భర సరస్సు, మహాభర సరస్సు అనే తీర్థములకు నమస్కారం చేస్తున్నాం. ఇందులో మహాభారత్తు వాయవ్యే, ఈ మహాభార సరస్సు అని ఏదైతుందో దానికి వాయవ్య దిశలో మరొక అద్భుతమైన కుండం ఉన్నదండి. అది యోగినీ కుండం ఉత్తమం. దాన్ని యోగినీ కుండము అంటారు. ఇక్కడ యోగినీ దేవతల గురించి ఉపాసకులు కొంత తెలియవచ్చు. శ్రీ విద్యాశాస్త్రం అంతా కూడా యోగినీ హృదయాది గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. చతుషష్ఠి యోగినీ గణ సేవిత, ఆ యోగినులు, ఆ యోగినీ గణములున్న చోటు ఇది. ఏది యోగినీ కుండం. అక్కడ ఎవరుంటారంటే తత్రాసనే చతుషష్ఠిర్యోగిన్యో జల సంస్థితా. కుండముల విశేషం ఏంటంటే ఆ చెప్తున్న దేవత అక్కడ నీటి అందు ఉంటుందండి. ఎలాగైతే సరయూ నదిలో రాముడు ఉన్నాడని చెప్పామో ఇలా ఆ కుండముల్లో దేవత శక్తి ఉంటుంది. ఆ యోగినీ కుండంలో చతుషష్ఠి యోగినీ దేవతలు ఉంటారు. వాళ్ళు సర్వార్థ సిద్ధిదన్ రుణాం స్త్రీణాం చైవ, వాళ్ళు సర్వార్థ సిద్ధులు. ముఖ్యంగా స్త్రీలకు చాలా ముఖ్యం. ఇక్కడ స్త్రీలు అక్కడ స్నానం చేసినట్లయితే, యోగిని ప్రీతితో స్నానం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దేవతలు అనుగ్రహిస్తారు అని చెప్పారు. అక్కడ సిద్ధయోగంలో మొదటిది యక్షిణి అని చెప్పబడుతున్నది. ఆవిడ మొదట ఉంటుంది, ఆవిడే సిద్ధినిస్తుందిట. యక్షిణి ప్రథమం సిద్ధా భవత్యత్ర న సంశయ. యోగినీ కుండతక పూర్వం, యోగినీ కుండానికి తూర్పు వైపు వెళితే ఊర్వశీ కుండం ఉత్తమం. అక్కడ ఊర్వశీ కుండమని కుండమున్నది. దాని కథ చెప్తున్నాను విను అంటున్నాడు ఇక్కడ. రైభ్యుడు అనే ఒక తపోధనుడు హిమవత్పర్వత ప్రాంతాల్లో తపస్సు చేస్తున్నాడు. రైభ్యుడు, ఈయన వృత్తాంతం పురాణాల్లో ఇతర చోట్ల కూడా కనబడుతూ ఉంటుంది. పురాకిల మునుర్ధీరో రైభ్యో నామ తపోధన చచార హిమవత్పార్శ్వే నిరాహారో జితేంద్రియ. హిమవత్పర్వత ప్రాంతంలో రైభ్యుడు అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. అయితే తపోభంగానికి గాను ఊర్వశిని పంపించాడు ఇంద్రుడు. తపస్సుల్లో వాడి యొక్క నిగ్రహ శక్తిని పరీక్షించడానికై ఇంద్రుడు పంపిస్తాడు. అందుకే తపోభంగం కలిగించుటకై కాదు, వాడి యొక్క నిగ్రహ శక్తి పరీక్షించడానికి. ఇది నిగ్రహం లేని వాడికి వరాలు ఇస్తే లోకానికి ప్రమాదం. అదే వాడి నిగ్రహ శక్తిని పరీక్షిస్తాడు ఇంద్రుడు. అలాగా ఊర్వశిని పంపించాడు. ఈయన ఎంత నిగ్రహ సంపన్నుడు అంటే కామాన్ని జయించడు కానీ క్రోధానికి లోనే ఆమెను శపించేశాడు. వెంటనే నువ్వు రూప సౌందర్య అహంకారంతో కదా రాబడ్డావు కనుక నువ్వు కురీపిపోవుదుగాక అని చెప్పించాడు. వెంటనే ఆమన్నది నిరపరాధిని శపించడం తప్పు కదా అన్నది.
నేను నిమిత్త మాత్రురాలిని. నేను సంకల్పించి నీ దగ్గరికి రాలేదు, నన్ను ప్రేరేపించిన వాడు సంకల్పించాడు కనుక నాకెందుకు దోషం వస్తుంది? నువ్వు దయతలచి, మళ్ళీ తర్కిస్తే మరొక శాపం ఇస్తాడు ఆయన, అదో బాధ. అందుకే దయతలచి శాప విమోచన మార్గం చెప్పు అంటే ఆలోచించి నీ శాపాన్ని పోగొట్టగలిగే ఒక తీర్థము అయోధ్యలో ఉన్నది, అక్కడికి వెళ్ళని చెప్పాడు. హిమవత్పర్వతాల్లో ఎన్ని తీర్థాలు అక్కడే చేయొచ్చు కదా అంటే, అంతకంటే మహిమాన్వితమైన తీర్థం ఒకటి ఉన్నది, అది శాపమోచనం చేయించగలిగే తీర్థం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి దానిలో మునుగు. మునిగాక నీకు మళ్ళీ సౌందర్యం వస్తుంది, పాత పేరు దానికి పోతుంది, ఇక నుంచి నీ పేరే దానికి ఉంటుంది అని చెప్పాడు. అది ఊర్వశీ కుండము అని చెప్పబడుతున్న తీర్థము. ఈ తీర్థంలో విశేషం ఏంటంటే, ఇందులో ఎవరు మునిగినా సంకల్పపూర్వకంగా మునిగి ఆరాధన చేస్తే వారికి సౌందర్యం వస్తుందట. ఇవాళ అడ్రస్ కనుక్కొని వెళ్ళడానికి ఎంతమంది సిద్ధమవుతారో నాకు తెలుసు, కానీ అది చెప్తున్నాడు ఇక్కడ. భాద్రశుక్ల తృతీయ ఇక్కడ యాత్ర చెప్తున్నది అంటే ప్రధానికి తిథి కూడా చెప్తున్నాడు. నిజానికి ఒక్కొక్క తీర్థం గురించి ఇంకా చాలా శ్లోకాలు చెప్పారు, కానీ మనం సంక్షేపంగా చెప్పుకుంటూ, ఎందుకంటే మిగిలిన రోజుల్లో అయోధ్య అంతా పూర్తి చేయాలి కదా. నేను ఒక్కొక్క దాని మహిమ కూర్చుంటే మొత్తం అయోధ్య చూసేది ఎప్పుడు. ఈ విధంగా పైగా ఆ తీర్థాన్ని స్మరించుకుంటూ వెళ్ళడం ఒక పుణ్య విశేషం. పూర్వస్మిన్ ఊర్వశీకుండా తీర్థం చాతి మనోహరం. ఊర్వశీకుండానికి తూర్పు వైపు మరొక తీర్థం ఉంది, అది ఖ్యాతం బృహస్పతే కుండం, దాని పేరు బృహస్పతి కుండము అని చెప్పబడుతుంది. అది పద్మాలతో శోభిల్లుతున్నటువంటి గొప్ప కుండం ఇది. ఇది సర్వ పాపములు పోగొట్టడమే కాకుండా జ్ఞానవృద్ధికరం అన్నాడు ఇక్కడ. ముఖ్యంగా సురగురువు కదా ఆయన, సురగురోహ నివాసం అంటే దేవగురువైన బృహస్పతి నివాసం గనక ఇది జ్ఞానప్రదాయమైనటువంటిది. పైగా ఇప్పటికీ బృహస్పతి కుండం వద్ద అనేక మంది మునులు అక్కడ ఉండి తపస్సు చేసుకుంటుంటారు, అనేక మంది మునులు అక్కడ ఉంటారు. ఎందుకంటే రాముడు జ్ఞానగమ్యుడు కదా, కనుక జ్ఞానం బుద్ధి ఉంటేనే కదా వస్తుంది, కనుక బుద్ధికి బృహస్పతి కనుక ఈ కుండం వద్ద వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. అందుకే నానా ముని గణైర్జుష్టం రమ్యం బహుఫలప్రదం, అనేక మంది మునులు సేవించే కుండం బృహస్పతి కుండం అని చెప్తున్నది. ఇంద్రాది దేవతలు కూడా ఈ కుండాన్ని సేవించుకుంటారు, ఎందుకంటే తమ గురువుగారి కుండం కనుక అక్కడికి వచ్చి సేవించుకుంటారు సుమ. అంతేకాదు గురు గ్రహానికి సంబంధించిన దోషాలు ఎవరెవరికైనా ఉంటే, అంటే ఒక్కొక్క గ్రహ దోషం పోగొట్టడానికి తీర్థాలు ఉంటాయండి, అది తెలుసుకోవాల్సింది. తీర్థాలు ఎందుకున్నాయండి అంటే ఏదో నమ్మకం లేని అంటాం, నమ్మకం కాదు, మన ప్రారంధాల నుంచి బయటపెట్టడానికి ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. తెలుసుకోలేకపోతే అదో ప్రారంధం, దానికి ఏం చేస్తాం? రకరకాల గ్రహబాధలు పోగొట్టడానికి రకరకాల తీర్థాలు ఏర్పాటు ఉన్నాయి. కనుక తీర్థములు, ఆలయాలు, క్షేత్రములు నీకు తెలియకుండా ఎన్ని దోషాలు పోగొడతాయో ఊహించలేం మనం. అందుకే వాటి సేవించాలండి. అది గ్రహాది దోషములు పోగొట్టడానికి ఏం చెయ్యాలో శాస్త్రంలో ఒక చోట చెప్తూ, ఈ జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వాడి చెప్పింది చేసి వీడి చెప్పింది చేసి డబ్బులు ధరించుకుని చేస్తూ ఉంటాం. మంచిదే, చేయడం మంచిదే, కానీ తీర్థయాత్ర సేవనం వల్ల మనకు తెలియకుండా గ్రహదోషాలు పోతాయి. ఇది ఒక పెద్ద రహస్యం. ముక్తి భగవత్ సాక్షాత్కారం అక్కడ పెట్టండి, ముందు జరగాల్సింది ఇది. ముక్తి పొందగల అర్హత మనకుందా? కబుర్లు అయితే అంటాం, కానీ నిష్కామం లేదు, నిర్మోహం లేదు, ముక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? కనీసం పాప సంహారమైనా జరగాలి కదా. కనుక పాపాలు పోగొట్టి గ్రహదోషాలు పోగొట్టగలిగే శక్తి భగవంతుడికి ఉన్నాయి కనుక ఒక మాట చెప్తుంది శాస్త్రం, కృపయా క్షేత్రరూపో మహేశ్వర అన్నాడు ఇక్కడ. దయతో పరమాత్మే క్షేత్రరూపాలు ఎట్ట, ఎంత గొప్ప విషయం ఇక్కడ. దయతో ధరించాడు ఈ క్షేత్ర తీర్థములు, కానీ వాటిని సేవిస్తే బుద్ధులు బాగుపడతాయి, గ్రహదోషాలు పోతాయి. అలాంటి బృహస్పతి క్షేత్రం గురించి చెప్తూ, భవేద్ బృహస్పతే పీడ యస్య గోచర వేధత తేనాత్ర విధివత్ స్నానం గురువారే సనామకం. ఇక్కడ గోచర వేధత అన్నాడు. గోచార రీత్యా, జాతక రీత్యా గురు సంబంధమైన దోషం ఏదైనా ఉంటే అది పోగొట్టగలిగే శక్తి దీనికి ఉంది. అయితే అప్పుడు ఏం చేయాలి? గురువారం వెళ్ళి తన నామంతో ఇక్కడ స్నానాదులు చేసి దానం చేసుకోవాలి. అది దీని యొక్క విశేషం. అలాంటి ఈ తీర్థానికి నమస్కారం చేస్తూ, తద్దక్షిణే చ భూదేవి రుక్మిణీకుండం ఉత్తమం, దానికి దక్షిణం వైపు రుక్మిణీకుండం ఉన్నది అన్నారు. అనగానే పార్వతీదేవి ఇంతవరకు చక్కగా వింటున్న ఆవిడ వెంటనే జరిగింది, ఆనందంతో అంటుంది ఈ మాట. కృష్ణస్య దేవి రుక్మిణి, కృష్ణునికి దేవేరి ఆవిడ. పైగా కృష్ణస్య దేవి రుక్మిణి కృష్ణస్య ప్రియాసతి, కృష్ణునికి ప్రియమైన భార్య దేవేరి రుక్మిణీదేవి. ఆవిడ ద్వాపర యుగంలో ద్వారకా నిలయ, ఆమె వచ్చి అయోధ్యలో కుండం ఎలా ఏర్పాటు చేసిందో తెలుసుకోవాలనుంది అని అడిగితే చిన్న నవ్వుతో చెప్తున్నాడు శివుడు పరమేశ్వరుడు. ఒకప్పుడు యాదవేంద్రుడైన శ్రీకృష్ణ పరమాత్మ
ఏకదా యాదవేంద్రస్తు అయోధ్యామాజగామహ. అయోధ్యకు వచ్చాడు, ఎందుకంటే ఆయన తీర్థయాత్రలు చేశాడు. ఇది తెలుసుకోవాలి. రాముడు కృష్ణుడు కూడా భగవత్ పూజలు చేశారంటే వాళ్ళే దేవుడు కదండి, వాళ్ళు పూజించండి ఒప్పుకోనంటే నువ్వు ఒప్పుకో, వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మానవులుగా సంచరిస్తున్నప్పుడు మనకు ఆదర్శాలు చూపిస్తారు వాళ్ళు కూడా. కనుకనే కృష్ణ పరమాత్మ తీర్థయాత్రలు ఎన్ని చేశాడో భాగవతాదులు చూస్తే మనకు కొంత అర్థమవుతుంది. అయితే భాగవతం కృష్ణుడు చేసిన తీర్థయాత్రలు చెప్పడానికి పుట్టలేదు కనుక వాటి తావన మాత్రంగా చెప్తాడు, కృష్ణ కథనే ప్రధానంగా చెప్తాడు. కానీ కృష్ణుడు ఆ తీర్థయాత్ర చేస్తున్నప్పుడు రుక్మిణీ సహితో దేవ శ్రీ సత్యాధిభిరన్విత. రుక్మిణీదేవి సత్యభామాది పత్నులతో కలిసి తీర్థయాత్ర ప్రసంగేన, ఆ తీర్థయాత్ర చేస్తూ చేస్తూ, తీర్థయాత్రలు ఎవడు చేసినా సప్తపురి యాత్రే ప్రధాన తీర్థయాత్ర అంటాడండి. అలా సప్తపురి యాత్రకు వచ్చి స్నాత్వా శ్రీ సరయూజలే, కృష్ణ పరమాత్మ సరయూ నదిలో స్నానం చేసి నచ్చి ఒక మాట అన్నట్ట, మిగిలిన తీర్థాలు చూసి కొద్ది రోజులు ఉండి వచ్చాం కానీ నేను ఇక్కడ 1 నెల రోజులు ఉంటానని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అలా 1 నెల రోజులు ఉన్నాడు. ఎందుకున్నాడో అందంగా చెప్తున్నాడు శివుడు. మాసమాత్రం స్థితం చక్రే స్వావతారం అనుస్మరన్. ఇక్కడ ఆయన ఎందుకున్నాడంటే స్వ అవతారం అనుస్మరన్, తన పూర్వ అవతారాన్ని స్మరించడానికి. అంటే గతావతారంలో ఇక్కడ తిరిగాను, గతావతారంలో ఈ పని చేశాను అని వస్తూ, ఏ రుక్మిణి అప్పుడు నీ పేరు సీత అన్నాడు. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని, అంతే కదా. ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సకారయత్ స్వయం దేవి. అప్పుడు రుక్మిణి అనుకుందంటే అప్పుడు సీతమ్మ నేనేగా, మరి అప్పుడు సీతా రూపంతో కుండం ఏర్పరిస్తే మరి ఇప్పుడు కూడా ఒక కుండం ఏర్పరచాలి, మనం వచ్చామని తెలియాలి కదా అందరికీ అని రుక్మిణీ కుండముత్తమం చకార స్వయం. అప్పుడు స్వయంగా రుక్మిణీదేవి కుండాన్ని ఏర్పరిచింది. ఇక్కడ చెప్పి ఆయనతో అంది, అచ్చం సీతమ్మ రాముడు అన్నట్టే, దీనికి మహిమలు ఇవ్వు అన్నది ఇక్కడ. అప్పుడు తత్ర విష్ణు స్వయం చక్రే నివాసం సలిలే సదా వరప్రదానాత్ స్నేహేన భార్యాయా ప్రగుణీకృతం. విష్ణువు వరమిచ్చి దాని శక్తిని కొన్ని రెట్లు పెంచాడు అన్నాడు ఇక్కడ. అంటే అమ్మవారు తవ్వడం చేతనే సహజంగా శక్తి వచ్చింది. విష్ణువు ఉంటాడు ఇక్కడ అని చెప్పాడు. అంటే కృష్ణుడే విష్ణు రూపంతో ఉంటాడు ఇక్కడ, అందుకే విష్ణువు శబ్దం వేశారు ఇక్కడ. తానే ఇక్కడ విష్ణు రూపంతో ఉంటాను, ఇక్కడ ఈ సలిలములు ఎందుంటాను. ఇది తెలిస్తే తీర్థములు కేవలం నీరు కావు, అవి తద్దేవతా రూపములు, ఇవి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఆ తీర్థము ఆ పేరుతో ఉందంటే తద్దేవత జలములందు ఉంటుంది. ఇది తెలుసుకుంటే నీరు ముట్టుకుంటేనే ఆనందం కలగాలండి. భక్తుడు అలా ఆనందిస్తాడు, భక్తులు అలాంటి తాదాప్యాన్ని పొందుతారు. అలాంటి భక్తులే జగన్నాథస్వామి యాత్రకి వెళ్ళి వస్తున్న వాళ్ళని చూస్తూ వెళ్ళి మళ్ళీ ఎలా రాగలుగుతున్నారు అన్నట్టు ఒక భక్తులు. అంటే అక్కడ వెళ్ళాలని తప్పించబోతున్నాడు అతను. తన అల్టిమేట్ గోల్ ఏంటంటే జగన్నాథస్వామి క్షేత్రం. అందుకు బయలుదేరిపోయాడు. వస్తున్న వాళ్ళని అడుగుతున్నాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నాడు? జగన్నాథ నుంచి వస్తున్నాను. వెళ్ళి మళ్ళీ ఎలా రాగలుగుతున్నారన్నారు. అంటే అది కాక మరో ప్రపంచం మీకు మధురంగా అనిపిస్తుందా? అంటే ఇది భావనతో ఎంత జగన్నాథ యాత్ర చేశాడో చూడండి. అంత భావనతో చేశాడు కనుక ఆయన వెళ్ళగానే జగన్నాథ స్వామి చేతులు చాచితాల్లో లీనం చేసుకున్నాడండి ఆయన. ఇది తెలిస్తే మనం భావించాం, లీనం చేసుకుంటాడేమో అని భయం. మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళొద్దు, హైదరాబాద్ వెళ్ళొద్దు. అమ్మమ్మమ్మో. ఒక ఆయన తనకు తెలిసిన వాడు కూడా కాశీ వెళ్ళిలో శరీరం చాలించాడని కాశీ అంటే భయపడిపోయాడు వెళ్ళడానికి. అంత తేలిగ్గా రాదండి కైవల్యం, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ జీవుడికి అసలు రాదు, అందుకు సందేహం లేదు. భయస్తున్నాడు వాడికి. ఎందుకంటే వీడు భోగాల కోసం తిరుగుతున్న జీవుడికి కైవల్యం ఎక్కడొస్తుందండి? అది కొన్ని జన్మలలలల మాట. అది మోక్షం వచ్చేస్తుందేమో అని భయపడకండి, ఎప్పుడు బాధపడద్దు దయచేసి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. కాబట్టి ఎవడుకుంటుందండి అంటే భావం. అందుకే ఎందరో తీర్థయాత్రలు చేస్తారు. కొద్దిమందికి నమ్మకం ఉంటుంది, కొద్దిమందికి భావన బలం ఉంటుంది. అలాంటి మహాత్ములు అసలు తీర్థాన్ని పొందగలరు. అలాంటి భావన బలపరచుకోవడం కోసమే చెప్తున్నాం ఇక్కడ. ఎందుకంటే విష్ణువు ఆ నీటిలో ఉంటాడనగానే కలిగి ఆనందం ఈ మాట ఆడిస్తుందండి. అందుకే సలిలే విష్ణు స్వయం చక్రే నివాసం సదా, అన్ని గొప్ప మాటలు. ఆ జలమునందు స్వయముగా విష్ణువు సదా నివాసం చక్రే, ఎల్లవేళ్ళ నివాసం ఉంటున్నాడు. అందుకే అక్కడ స్నానదానాదులు, ద్విజపూజ, విష్ణు పూజలు సిద్ధినిస్తాయి సుమ. అక్కడ సంవత్సరీ యాత్ర ఏమిటి అంటే ఊర్జే కృష్ణనవమ్యాంతు సర్వపాపాపనుత్తయే. కార్తీక కృష్ణ నవమి అప్పుడు దీన్ని సేవించుకోవాలి ఇక్కడ. పైగా ఇక్కడ ఉన్నటువంటి స్వరూపం ఎలా సాధన చేయాలో చెప్తున్నాడు. అది ఆ రోజున చేస్తారు కానీ ఏ రోజైనా ఆ తీర్థం గొప్పదే. ఆ తీర్థానికి వెళ్ళి సేవన ఎలా చేయాలి అంటే లక్ష్మీ కామనయా తత్ర స్నాతవ్యంచ విశేషత.
అక్కడ స్నానం చేసినట్లయితే మహాలక్ష్మి కృప లభిస్తుంది. అంటే ఐశ్వర్యాలు బాగా వస్తాయి. ఇందాక ఓరోసి కొండ ఒకటి, ఈ కొండ ఒకటి, ఇంక వదల బుద్ధి అయ్యిందండి. ఐశ్వర్యాలన్నీ ఇస్తుంది ఇక్కడ. ఎందుకంటే మహాలక్ష్మీదేవి రుక్మిణీదేవి సామాన్యురాల మహాదారిద్ర్య సంహారిణిన్ ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడనచి చేతోహారిణిన్ అన్నారుగా పోతన గారు. అలాంటి జగన్మాత నిఖిల సంపత్కారిణిన్, అటువంటి జగన్మాత రుక్మిణీదేవి ఒకప్పుడు సీతమ్మగా ఉన్న రుక్మిణీదేవి త్రవ్విన కొండము గనక అక్కడ స్నానదానాదులు సాధన చేస్తే, లక్ష్మీ కామనయ స్నాతవ్యం చేస్తే సర్వాన్ కామాన్ అవాప్నోతి, సర్వాభీష్టములు సిద్ధిస్తాయి. ఎందుకంటే రుక్మిణీ శ్రీపతి ప్రీత్యై దాతవ్యంచ, ఇక్కడ చేసే దానాదులు కూడా రుక్మిణీ సమేత కృష్ణ ప్రీత్యర్థం అని చేయాలట. చేస్తే సిద్ధులు వస్తున్నాయి. ఇక్కడ నారాయణుడు ఉంటాడు అని చెప్పారు కదా, ఉంటాడు అనేది మనకు కనబట్టలేదుగా ధ్యానం చేయాలి. ఎలా విష్ణువుని ధ్యానించాలో చెప్తున్నారు. ఈ వర్ణనతో మనందరం ధ్యానించుకోవచ్చు. ధ్యేయో లక్ష్మీపతిస్తత్ర శంఖచక్ర గదాధర పీతాంబరధర శార్ంగీ నారదాదిభిరీడిత. శంఖచక్ర గదా శార్ంగధనుడు అంటే శాంగధనుస్సు ధరించినటువంటి పీతాంబరధారి అయిన నారాయణుడు నారదాదులతో సేవించబడుతున్నాడు. తార్క్ష్యాసన గరుత్మంతునిపై కూర్చున్నాడు. ముకుటవాన్ హేమాంగద విభూషిత, కిరీటము అనేక విధాల ఆభరణములు ధరించినటువంటి వాడు. సర్వకామ ఫలప్రాప్తవు, ఆయన సర్వకామ ఫలములు ఇవ్వగలిగేటటువంటి చరణములతో ప్రకాశిస్తున్నాడు. అదేవిధంగా వక్షోల్లసిత కౌస్తుభ, వక్షస్థలంలో లక్ష్మీదేవితో పాటు కౌస్తుభరత్నం ప్రకాశిస్తూ ఉన్నది. వనమాల దాల్చి ఉన్నాడు. అతసీ కుసుమ శ్యామ, నల్ల అవిస పువ్వు వలె నీలకాంతులతో ప్రకాశిస్తున్నాడు. కమలాయతలోచన, పద్మముల వంటి నేత్రములతో ఉన్నాడు. ఇలాంటి శ్లోకాలు చదువుతుంటేనే మధురంగా ఉంటాయండి. నారాయణ వర్ణన ఆ రూపంతో ఇక్కడ ఉంటాడు గనక ఇక్కడ ఆ రూపాన్ని ధ్యానిస్తే ఏవం కృతే నసందేహ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. అలాంటి రూపాన్ని కానీ ఈ తీర్థసేవనములో ధ్యానించినట్లయితే ఇహలోకే సుఖం భుక్త్వా హరిలోకే చ మోదతే, ఇహలోకంలో సుఖంగా ఉంటూ చివరకు పునరావృత్తి రహితమైన హరిలోకానికి చేరుకుంటారు అని చెప్తూ మరొక తీర్థం గురించి చెప్తున్నాను విను అంటున్నాడు. మనకైతే రుక్మిణీ కుండం వదిలి రావాలనిపించలేదు, కానీ విష్ణువు ఇక్కడ ధ్యానిస్తుంటే రావాలనిపిస్తుందండి. కానీ ఇంకోచోట ఇంకే విష్ణువు ఉన్నాడో పెడదాం పద. ఉత్తరే రుక్మిణీకుండాత్ క్షీరోదకమితి స్మృతం క్షీరోదకమితి స్థానం సర్వదుఃఖౌఘనాశనం. ఇప్పుడు చెప్పినటువంటి రుక్మిణీకుండం నుంచి ఉత్తరం వైపు వెళితే క్షీరోద తీర్థము అని ఉన్నది. క్షీరోదం అంటే పాలు, క్షీరోద తీర్థం అని చెప్పబడుతున్నది. ఆ తీర్థం అతను వెళ్ళి తీరాలండి, చాలా గొప్పదే. వీలైతే, లేనప్పుడు స్మరిద్దాం అంతే. ఇక్కడ క్షీరోద తీర్థం అది. ఆ క్షీరోద తీర్థం స్మరించినంత మాత్రమే పాపాలు పోగొడుతుంది. దాన్ని సేవిస్తే సర్వదుఃఖౌఘనాశనం, సర్వదుఃఖాలు పోతాయి. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యం ఉన్నది అంటే, అద్భుతమైన అశ్వమేధ యాగాన్ని చేశాడు వశిష్ఠుని ఆనత మేరకు దశరథ మహీపతి. చేసిన తర్వాత మళ్ళీ వశిష్ఠుని ఆజ్ఞ మేరకే ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో పుత్రేష్టిం నామత, పుత్రేష్టి అంటే పుత్రకామేష్టిని చేశాడు. ఆ పుత్రకామేష్టి చకార విధివత్ యజ్ఞం పుత్రార్థం యత్ర సా అసకృత్, అక్కడ చేశాడు ఆ యజ్ఞాన్ని, పుత్రకామేష్టిని. అది విధివత్, శాస్త్రం చెప్పిన పద్ధతిలో యజ్ఞం చేశాడు. చేసిన వెంటనే క్రతుం సమాపయామాస సానందో భూరి దక్షిణం, యజ్ఞాన్ని పూర్తి చేశాడు, భూరి దక్షిణలు ఇచ్చాడు. అటు తర్వాత యజ్ఞాంతే, యజ్ఞం పూర్తవగానే క్రతుభుక్ తత్ర మూర్తిమాన్ సమదృశ్యత, అక్కడ క్రతుభుక్ అంటే యజ్ఞపురుషుడు స్వయంగా వ్యక్తమయ్యాడు. ప్రాజాపత్య పురుషుడు అక్కడ వ్యక్తమయ్యి హేమపాత్రలో ఉన్నటువంటి క్షీర హవిస్సుని ఇచ్చాడు ఆయన, హవ్యాన్ని. అందుకే హస్తేహి హేమపాత్రంచ హవిపూర్ణం అనుత్తమం, అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ క్షీరాన్నాన్ని అంటే పాయసాన్ని ఇచ్చాడు. తస్మిన్ హవిషి సంక్రాంతం వైష్ణవం తేజ ఉత్తమం, ఆ దివ్యమైనటువంటి ఆ క్షీరమునందు నారాయణుడు ప్రవేశించాడు. దానిని చతుర్విధం విభజ్యేవ పత్నీభ్యోదాత్స పార్థివ, దాని 4 విధముల భాగములు చేసి 3 భార్యలకు అందించాడు దశరథ మహీపతి. ఎక్కడ క్రతుపురుషుడి చేతి నుండి ఆ క్షీరోదకాన్ని అందుకున్నాడో ఆ చోటు క్షీరోదకుండము. మరి అది ఎంత గొప్పదో తెలియదు. ఇక్కడ రామచంద్రమూర్తి అందులో ప్రవేశించి తర్వాత మాతృగర్భాల్లోకి వెళ్ళాడు. అందుకే ఎత్ర తత్ క్షీర సంప్రాప్తి జాత పరమదుర్లభ, పరమదుర్లభ, అంత తేలిగ్గా దొరకదు ఆ క్షీరం. ఎంత తపస్సులు చేశాడు ఈ జన్మలో, ఎన్ని తపస్సులు చేశాడు మునుపు జన్మలో.
దాని ఫలితంగా దశరథునికి ప్రాప్తించింది. అంత మహాఫలము పొందిన చోటు గనక దానికి శక్తి ఉన్నది. అది క్షీరోదకమితి ఖ్యాతం తత్తీర్థం భూమి పప్రథే ఉదకే నాభిషిక్తంచ సర్వోత్తమ ఫలప్రదం. అక్కడ ఆ నీటిని కానీ స్నానం చేసినట్లయితే సర్వోత్తమ ఫలప్రదం అవుతుంది సుమా. అక్కడ ధీమంతుడై స్నానం చేసి విజితేంద్రియుడై నారాయణని ఎవరు ఆరాధిస్తున్నారో వారు పుత్రాది సిద్ధుల్ని కూడా పొందుతారు. ఇక్కడ అశ్విని శుక్లపక్ష ఏకాదశి తిథి అన్నారు. అశ్విని అంటే ఆశ్వేజమాస శుక్లపక్ష ఏకాదశి ఇక్కడ తిథిగా చెప్పబడుతున్నది. క్షీరోదకాత్ పశ్చిమేతు, ఇక్కడ క్షీరోదకానికి పశ్చిమం వైపు నామ్నా క్షీరేశ్వర స్మృత, క్షీరేశ్వరుడు అని శివుడున్నాడు. అయోధ్యలో శివుడు ఉంటాడండి. దశరథుడు కూడా ప్రతిష్ఠ చేశాడు. అంతేగాని మేము శివుడిని ముట్టుకోము పెట్టుకోము అనలేదు ఆయన. క్షీరేశ్వర ప్రతిష్ఠ చేశాడు ఆ మహానుభావుడు. రాజ్ఞా దశరథేనైవ స్థాపితోహం పురా ప్రియే అంటున్నాడు శివుడు పార్వతీదేవితో. రాజ్ఞా దశరథేన స్థాపిత అహం, దశరథ రాజు నన్ను అక్కడ ప్రతిష్ఠ చేశాడు. పూజా తస్య ప్రకర్తవ్య, అక్కడ క్షీరేశ్వరుడు అనే పేరుతో ఉన్న నన్ను పూజించాలి. ప్రసన్న చిత్తంతో పూజించిన బుద్ధిమంతుడికి నేను అనుగ్రహిస్తాను అంటూ శివమంత్రములతో పూజించాలి అన్నాడు. శివమంత్రం అంటే ఈ మంత్రం మునిపే చెప్పాడు, పంచాక్షరి మహామంత్రం. అదే ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆ శ్లోకం ఎంత రమ్యంగా చెప్తున్నారంటే శివుడి గురించి. కైలాసో నిలయ సఖాధనపతి మౌళౌ సుధాదీదితి మూర్ధ్ని స్వర్గతరంగిణీ విహరణం కల్పద్రుమాణాం వనం తద్విశ్వేశ్వర నక్షమస్వసగణ త్వాహూయ పీఠే స్థితం ద్విత్రైర్బిల్వదళైర్జలాక్షతఫలైర్ యద్వంచయామో వయం. స్వామి నేను వంచిస్తున్నంత క్షమించవయ్యా అని దీని యొక్క భావం. ఎవరిని? శివుని. ఎందుకు వంచిస్తున్నామంటే నీ మీద ఆ మాత్రం నీళ్లు పోసి 4 బిల్వదళాలు వేసేసి శివుడిని పూజించాను అని పొంగిపోతున్నానే, అది నీకు వంచడమే. ఎందుకంటే ఇవి నీకు అవసరమా స్వామి? నువ్వు ఉన్నది ఎక్కడ? కైలాసే నిలయ, అద్భుతమైన దివ్యమైన కైలాసంలో ఉంటావు. ఏదంటే ఇది ఇవ్వగలిగే ధనపతి నీ సఖుడు, నీ కింకరుడు, వాడు నీ దగ్గరే ఉంటాడు. అందుకే సఖా ధనపతి. సఖుడు ధనపతి అంటే కుబేరుడు, వాడి దగ్గరున్నాడు. పైగా నీకు మేము వెలుగులు ఇస్తాం అంటే వెలుగు లేని చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నావు నువ్వు. అందుకే మౌళవు సుధాధీదితి. పైగా అభిషేకం చేసామని గర్విస్తాం, కానీ మూర్ధ్ని స్వర్గతరంగిణి, శిరస్సు మీద గంగాజలం అనంతంగా కలిగిన వాడికి నేను చేసే అభిషేకం ఏమిటి ఇక్కడ అంటే సిగ్గుతో చేయాలండి పూజ. అది చూపిస్తున్నాడు. అహంకరించడానికి లేదు. నేను పూజ చేశా, నేను బిల్వం వేశా, ఇవి నిన్ను వంచిస్తున్నామో మమ్మల్ని మేము వంచుకుంటున్నామో తెలియదు. లేకపోతే నీ వంటి వాడికి ఇవి ఎక్కడయ్యా అన్నాడు. విహరణం కల్పద్రుమానాం వనం, నువ్వు తిరిగే చోట్లు ఏమిటి అంటే కైలాసంలో కల్పవనాలు చాలా ఉన్నాయి. ఆ కల్పక వనాల్లో తిరుగుతుంటావు. అంటే కల్పవృక్షాల తోటలు, ఏదంటే అది ఇవ్వగలదు కల్పవృక్షం కొమ్మ, అలాంటిది కల్పవృక్షాల వనంలో తిరుగుతుంటావు. అలాంటి నిన్ను పైగా తద్విశ్వేశ్వర, నీ పేరే విశ్వేశ్వరుడు, సమస్తములకు ఈశ్వరుడు. అలాంటి నిన్ను గణములతో సహా ఆవహింపజేసేసి 2 దళాలు కాసి నీళ్లు పోసేసి చేస్తున్న వంచన్ని క్షమించవయ్యా అన్నారు. నిజానికి పూజ చేసిన వెంటనే ప్రతివారు చదువుకోదగ్గ శ్లోకంగా అనిపించిందా లేదా చెప్పండి. అంటే ఎంత ఆర్ద్రంగా ఉన్నదో ఈ మంత్రశాస్త్ర గ్రంథం. కైలాసో నిలయ సఖాధనపతిర్మౌళౌ సుధాదీదితి మూర్ధ్ని స్వర్గతరంగిణి విహరణం కల్పద్రుమానాం వనం తద్విశ్వేశ్వర నక్షమస్వ సగణత్వాహూయ పీఠే స్థితం ద్విత్రైర్బిల్వదళైర్జలాక్షతఫలై యద్వంచయామో వయం. ఇలా చేస్తున్నది క్షమించవయ్యా అని. ఏవం సంపూజ్య విధివత్ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఇలాగ ఇక్కడ క్షీరేశ్వరుని ఆరాధన చేసినట్లయితే సర్వాభిష్టములు సిద్ధిస్తాయి. ఇలా క్షీరోద తీర్థము, క్షీరేశ్వరుడు. ఇవాళ ప్రతి తీర్థం బాగున్నాయి కదండి. సీతాకుండం, మహావిద్యాకుండం, రుక్మిణీకుండం ఎన్నో బాగున్నాయి. మధ్యలో ఓరోసీకుండం. ఇప్పుడు విశేషించి క్షీరేశ్వర స్థానాత్ నైరుతే తీర్థముత్తమం. క్షీరేశ్వర స్థానానికి నైరుతి దిశ యందు ధనయక్ష తీర్థం అని చాలా విశేషమైన తీర్థం ఉన్నది. ఇది రాముడి కాలానికి కాదు, ఇంకా ఎప్పటిదో. రాముడు తన కాలంలో కూడా కాపాడుకున్నాడు తీర్థాన్ని, తాను సేవించాడు. ధనయక్ష తీర్థం
ఇది తీర్థం గొప్పతనం ఏంటంటే శ్రీరామునికి పూర్వీకులైన ఒక చక్రవర్తికి సంబంధించినది. ఆయన ఎవరంటే హరిశ్చంద్రశ్చ రాజర్షి ఆసీత్ తత్ర ధనం మహత్. హరిశ్చంద్ర చక్రవర్తి తన యొక్క దిగ్విజయ యాత్రలతో సంపాదించినటువంటి గొప్ప సంపదల్ని రక్షించడానికి ఒక యక్షుణ్ణి నియామకం చేశాడు ఆయన. ఆ యక్షుడి పేరు ప్రమంథరుడు. ఆ యక్షుడిని నియమించి దీన్ని రక్షించవయ్యా అన్నాడు. ఆయన రక్షిస్తున్నాడు. దాని తర్వాత విశ్వామిత్రుడితో వచ్చినటువంటి విషయం మనకు తెలిసినదే. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి మాటను కట్టుబడి తనదైన సంపద అంతా ఇచ్చేశాడు కదా. సంపద ఇచ్చినప్పుడు ఇక్కడి దాచిపెట్టాడు, చెప్పకుండా దాచిపెట్టలేదు, చెప్పేశాడు ఇక్కడిది పెట్టాను అది కూడా నీదే అన్నాడు ఇక్కడ. అయితే ఇంత సంపద తానేం చేసుకుంటాడు? అందుకే తానేం చేశాడంటే తాను రక్షించుకున్నాడు విశ్వామిత్రుడు. ఎవరినంటే ఆ ధనయక్షుడిని అపాయింట్ చేశాడు ఇక్కడ. ఆ ప్రబంధరుణ్ణి ఇంతకాలం హరిశ్చంద్రుడి కోసం రక్షించావు, ఇప్పుడు నాదయ్యింది కనుక నా కోసం రక్షించు అన్నట్టు విశ్వామిత్రుడు వారు అలా రక్షించారు. తర్వాత ఇదంతా ఒక పరీక్షే. కానీ అసలు హరిశ్చంద్రుడు పరీక్ష నెగ్గిన తర్వాత మళ్ళీ సంపదంతా అతడిదే, ఉత్తమ గతే పొందాడు హరిశ్చంద్రుడు. కానీ ఆ సంపద అయోధ్యకు దక్కింది. మళ్ళీ అయోధ్యకు దక్కించడం కోసం అప్పటి వరకు కాపాడింది విశ్వామిత్రుడు వారే. అది తెలుసుకోండి ఇక్కడ. మళ్ళీ ఆ యక్షుడే కాపాడాడు ప్రమంథరుడు. చివరికి వచ్చేటప్పటికల్లా హరిశ్చంద్రుడు పరీక్ష ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు రాగానే మళ్ళీ దండం పెట్టాడు, ఏం చేయమంటావని. ఇంకిదంతా అయోధ్య చక్రవర్తునిదేనైనా ఇప్పుడు కూడా కాపాడు, కానీ నా మాట మీద ఇంత చక్కగా కాపాడినందుకు గాను నీకేదైనా వరం ఇస్తాను కోరుకున్నాడు. నేనున్న చోటు పెద్ద తీర్థమైతే అదే చాలండి, 10 మంది నా పేరు చెప్పుకుంటారు కదా అంటే ఇది ధనయక్ష తీర్థము అని చెప్పబడి ప్రసిద్ధి చెందుతుంది. ఈ ధనయక్ష తీర్థం దగ్గరికి వెళ్ళి సేవ చేసినటువంటి వారికి అమంగళాలు తొలగుతాయి, అదొక విశేషమైనటువంటి అంశము అని చెప్తూ, ఇక ప్రత్యేకించి ఆ యక్షుడు ఒక దుర్లక్షణం ఉందిట. దుర్గంధ శరీరం అతడిది. అదేదో దౌర్భాగ్యం, దుర్గంధమైన శరీరం. దానికి అసహించుకుంటున్నాడు తానే. కానీ ఏం చేస్తాం, ప్రారంధవశాత్తు వస్తే ఏం జరుగుతుంది, అందుకు బాధపడుతున్నాడు. ఈ దుర్గంధం పోవాలని విశ్వామిత్రులు అని అడిగట. ఒక విధంగా నీకు దుర్గంధం ఉండడం వల్ల కూడా ఇది రక్షింపబడింది అన్నాడు. అదే దానికి భయపడి ఎవడి దగ్గరికి రావట్లేదు, కానీ అది కూడా ఒక రక్షక పనికి వచ్చింది. కానీ ఇకపై నీకు దుర్గంధం ఉండదు. ఈ తీర్థంలో స్నానం చేసేవారికి కూడా పూర్వ ప్రారంధవశాత్తు శరీరానికి ప్రాప్తించే దుర్గంధాదులు తొలగుతాయి. అది తీర్థానికి ఇచ్చినటువంటి విశేషమైన మహిమ. అంతేకాదు ఇక్కడ తీర్థం చేయవలసిన పద్ధతిలో విధానంగా తీర్థసేవనం చేస్తే, తీర్థసేవనం అంటే సంకల్ప సహిత స్నాన దాన పూజాదులు ఇవి చేసినట్లయితే వారికి నీ అనుగ్రహం చేత ధనపతిత్వమే లభిస్తుంది. అంటే ఐశ్వర్యాలకి అధిపతి అవుతాడు సుమా అని దాని యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆ తర్వాత తీర్థంలోకి వెళుతున్నాం. దీని గురించి వరుసగా కొన్ని శ్లోకాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ తీర్థంలో విశేషం ఏంటంటే నిధి దేవతలు ఉంటారు ఇక్కడ. మనం ఈ నెపంతో నిధి దేవతల స్మరణ చేసుకుంటున్నాం. నిధి దేవతలు, అక్కడ నిధి దేవతలను పూజించాలి అన్నాడు. నిధి దేవతలు అంటే కుబేరుడి దగ్గర ఉంటారండి వీళ్ళందరూ. కుబేరుడు యక్షజాతికి చెందినవాడేగా, ఈయన ఆ జాతికి చెందినవాడే. నిధి దేవతలు ఏం చేస్తారంటే తరగని సంపదలు ఇస్తారు. ఆ నిధి దేవతల పేర్లు ఇక్కడ చెప్తున్నాడు, వింటే చాలు ధన్యులమవుతాం. అష్టసిద్ధి నవనిధికే దాత అంటాం కదా, మరి నవనిధులు అంటే ఏమిటో తెలియాలి కదా, ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆ నిధి దేవతలు సన్నిధి వహించే చోటు కనుక ఇక్కడ కుర్యాన్ నిధీనాంచ నవానామపి సువ్రత పూజాం కుర్యాత్. 9 నిధులకి ఇక్కడ పూజ చేయాలి. పేర్లు తెలిస్తే కదా పూజ చేస్తాం, కనీసం నమస్కారమైనా చేసుకోవాలి కదా. 9 నిధుల పేరు చెప్తున్నాడు. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ. 9 నిద్దేవతలు. అది మహాపద్మ మొదటిది, రెండవది పద్మ, శంఖనిధి పద్మనిధి కొందరు వినుంటారు, ఇంకా 7 ఉన్నారు. మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ అని చెప్పబడుతూ నవనిధులు ఉంటాయి. ఈ నవనిధి దేవతలు కూడా ఈ యక్షతీర్థం వద్ద ఉంటారు సుమా. అంత విశేషమైనది. ఇక్కడికి చేరే వారు ఏ విధంగా సేవించుకోవాలి? జలమధ్యే ప్రకర్తవ్యం నిధిలక్ష్మీ ప్రపూజనం. ఈ జలంకి నమస్కారం చేసుకుని సంకల్పితంగా స్నానం చేస్తూ నిధిలక్ష్మిని ఆరాధించాలి. అంటే నిధులన్నీ అమ్మవారు లక్ష్మీదేవి అండి. అందుకే మనం చదివేటప్పుడు కూడా అమ్మ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధివిర్యుక్తాం సదా శక్తిభి అని చదువుతున్నామా లేదా? అక్కడ చెప్పబడి దేవతలు వీళ్ళందరూ. కనుక కుబేరుడు వాటిని చూసుకోవాల్సిన బాధ్యతే తప్ప అసలు ఇవన్నీ అమ్మవారి శక్తులు. ఈ నిధి దేవతలు అమ్మవారి యొక్క విభూతులు.
అందుకే ఇక్కడ నిధిలక్ష్మీం ప్రపూజయత్, నిధిలక్ష్మిని పూజించాలి అన్నారు. అలా పూజించినట్లయితే సర్వవిధ ఐశ్వర్యములు అమ్మవరిస్తారు. ఇక్కడ విత్త సాక్ష్యము లేకుండా, అంటే ధనములో వంచన లేకుండా దానము చేయడం శ్రేష్టం. దానం అన్నదాన సువర్ణ దానములు ఇక్కడ ఫలమునిస్తాయి సుమా అంటూ ఈ తీర్థం యొక్క విశేషాన్ని చెప్తూ ఇక్కడ పూజించేటప్పుడు ఒక మంత్రం జపించమన్నాడు. ప్రతి తీర్థం దగ్గర ఇంచుమించు కొన్ని ప్రధాన తీర్థముల దగ్గర మంత్రం ఇస్తున్నాడు, మర్చిపోవద్దు. మన భాగ్యం అది, గుర్తున్నవాళ్ళు భాగ్యం. మహావిద్యా మంత్రం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మంత్రం విశేషించి తత్పూజేన విధినా నృణాం పాపక్షయో భవేత్ నమ ప్రమంథరాయ ఇది పూజామంత్రోప్యుదాహృత. నమ ప్రమంథరాయ, నమ ప్రమంథరాయ యక్షుడి పేరు అది. దీనికి శ్రీ ప్రమంథరాయ నమ అనొచ్చు, ప్రణవసహితంగా నమ ప్రమంథరాయ అని కూడా అనవచ్చు. తీర్థమధ్యే ప్రకర్తవ్యం పూజనం శ్రద్ధయాన్వితే. ఈ మంత్రముతో తీర్థ మధ్యంలో ఉండి కానీ జపం చేసినట్లయితే యక్షుడి అనుగ్రహంతో సంపదలు లభిస్తాయి అని చెప్తూ, తస్మాత్ పశ్చిమ దిగ్భాగే, దానికి పశ్చిమం వైపు నుంచి వెళితే నామ్న విష్ణుహరి స్మృత. ఇక్కడ ఇవన్నీ మనం చూడలేకపోవచ్చు గాక, ఇవాళ ఇక్కడ చూడగలుగుతున్నాం కదా, చాలు కదా. అదేనండి శ్రవణం అంటే. దానితో మనం అనుసంధానం చేసుకుంటున్నాం అక్కడ. ఎందుకంటే కొన్ని భగవద్భక్తిని పెంచుతాయి, కొన్ని పాపనాశనం చేస్తాయి. రెండూ మనకు అవసరమే కనుక దానికి పశ్చిమం వైపున, దేనికి యక్షతీర్థానికి పశ్చిమం వైపు, అది ధనయక్షతీర్థం పేరు దానికి. దానికి పశ్చిమం వైపు విష్ణుహరి అనే నారాయణుడు ఉన్నాడు. మొన్న మనం చెప్పుకున్న చంద్రహరి, ధర్మహరి, ఇప్పుడు వచ్చినవాడు విష్ణుహరి. 7 హరులు ఉన్నారన్నాం కదా, ఇప్పుడు 3వ హరి. ఈ 3వ హరి విష్ణుహరి అని ఉన్నాడు. ఇదేమిటయ్యా? చంద్రహరి భక్తుడి పేరుతో వచ్చాడు, ధర్మహరి భక్తుడి పేరుతో వచ్చాడు. భక్తుడి పేరు ముందు పెట్టి తర్వాత తన పేరు పెట్టుకున్నాడు. నిజాన్ని భక్తవత్సలుడు నారాయణుడిని. అందుకే కాశీక్షేత్రంలో పంచనది ఘాట్ వద్ద తపస్సు చేసిన అగ్నిబిందువుకి సంతోషించి నీ పేరుతో ఉంటానని బిందు మాధవుడు పెడుతున్నాడు. భక్తుల పేరు భలే కలుపుకుంటాడు ఆయన, భక్తవత్సలుడు కదా. అందుకే అక్కడ చంద్రహరి, ధర్మహరి, ఇక్కడ విష్ణుహరి. మరి విష్ణుహరి అంటే విష్ణువే హరి కదండి, మళ్ళీ విష్ణుహరి అంటే ఇది కూడా భక్తుల పేరుతో కలుపుకున్నాడు అని పార్వతీదేవితో శివుడు చెప్తున్నాడు. ఆ కథ నాకు పూర్తిగా వినాలనుంది. అందుక కొన్ని ఆయన చెప్పేస్తుంటే ఏం ప్రశ్నించట్లేదు అమ్మవారు, కొన్ని మాత్రం ఆగి అడుగుతున్నారు. ఎందుకంటే వినాలన్న కుతూహలం ఉంది కనుక ఆగి అడుగుతుంది. ఆయన ఆగి చెప్తున్నాడు విస్తారంగా. ఇది కూడా భక్తుడి పేరుతోనే తెచ్చుకున్నాడు సుమా. ఎలా తెచ్చుకున్నాడో చెప్తున్నారు. ఇలాంటి ఘట్టాలు వచ్చినప్పుడు విష్ణు భక్తి చిప్పిల్లుతుంటుందండి అందులోంచి. అద్భుతం అది. విష్ణు శర్మేతి విఖ్యాత పురాభూత్ బ్రాహ్మణోత్తమ. విష్ణు శర్మ అని ఒక వేదవేత్త ఉండేవాడు. అతను వేదాంక తత్వజ్ఞ, ధర్మకర్మ సమన్విత. ఇలాంటివి చెప్పకపోతే విష్ణు శర్మను అనుగ్రహించినట్టు నన్ను అనుగ్రహించు అని శ్లోకాలు రాస్తాం మనం ఇక్కడ. కానీ ఎలా ఉంటే విష్ణువు అనుగ్రహించడం తెలుసుకోవాలి. అందుకు చెప్తున్నా అర్హతలు. అతడు వేదాంగ తత్వజ్ఞుడు. అంటే వేదాంగములు తెలిసినవాడు అనకుండా వేదాంగముల యొక్క తత్వము తెలిసినవాడు. ధర్మకర్మ సమన్విత, ధర్మబద్ధమైన కర్మలతో కూడినవాడు. ఆయన విష్ణుభక్తి పరాయణుడై అనేక క్షేత్రములు తిరుగుతున్నాడు. కానీ అయోధ్య అంటే ప్రేమ ఆయనకి. విష్ణు క్షేత్రాల్లో ప్రథమమైనది, ప్రధానమైనది అయోధ్య. ఇది సేవించని వాడు విష్ణుభక్తుడా. అందుకే ఇక్కడికి రావాలనుకుని బహుతీర్థయాత్రల పుణ్య ఫలంగా అయోధ్యకు చేరుకున్నాడు అన్నారు. యోగధ్యానరతో నిత్యం విష్ణుభక్తి పరాయణ స కదాచిత్ తీర్థయాత్రాం కుర్వన్ వైష్ణవ సత్వమా అయోధ్యామాగతో విప్రో పూర్వపుణ్య ప్రసాదత. అది యోగధ్యానరతుడు. ఎన్ని విశేషణాలు చెప్పారు. ఒకటి వేదాంగ తత్వజ్ఞుడు, ధర్మకర్మ నిరతుడు. 3వది యోగ ధ్యాన నిరతుడు. యోగము ధ్యానము రెండిటితో భగవంతుని ఉపాసిస్తున్నాడు. అది మాధవ శబ్దానికి అర్థం చెప్తూ మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు, మౌనా ధ్యానాచ్చ యోగాచ్చ విద్ధి మాం మాధవం. నన్ను మాధవుడిని ఎందుకంటారంటే మౌనముతో ధ్యానముతో యోగముతో దొరికేవాడిని కనుక మాధవుడు అన్నారు. అంటే 3 ఉంటే విష్ణువు దొరుకుతాడు. ఎంత అందమైన మాట అండి. అని నేను చెప్పలేదు, కృష్ణుడే మహాభారత శాంతి పర్వంలో చెప్పినటువంటి నిర్వచనం ఇది. ఇది విష్ణునామ నిరుక్తము అని ఒక అధ్యాయంలో వస్తుంది ఇక్కడ. కనుకని ఇక్కడ యోగధ్యానరతుడై విష్ణుభక్తి పరాయణ. ఆ మాట చెప్పడంలో విష్ణుభక్తే పరమ అవధిగా కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన కోరుకుని తప్పించి చేరుకున్నాడు అయోధ్యామాగతో విప్రో. ఎందుకు వచ్చాడంటే విష్ణుం ద్రష్టుమనా స్వయం, విష్ణువుని చూడాలని వచ్చాడు. అలా వచ్చినవాడు
ఇక్కడ చెప్పిన క్షేత్రముల యందు తీర్థముల యందు ఆయా విధులు చేస్తూ ఇదంతా ఒకటే ఉద్దేశం విష్ణువు కోసం. అలా అయోధ్యలో కొంతకాలం తపస్సు చేశాడు. ఎలా చేశాడు అంటే ధీర తపకర్తుం సముద్యత. ముందు తపస్సుకు ఉండవలసిన అర్హత ధీరత్వం అండి. ఇటు అటు చెదిరిపోకుండా భగవంతుని యందు శాస్త్రమునందు శ్రద్ధతో మనసు నిలపడమే ధీరత్వం. అది మొదటి అర్హత. అది కలిగిన వాడై సవే తత్ర తపస్తేపే శాకమూల ఫలాసన. కందమూలాలు ఫలాలు తింటూనే ఇక్కడ తపస్సును ఆచరించాడు. ఎలాగంటే గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థ, గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలోనూ, అదేవిధంగా వార్షికేచ నిరాలంబో, వర్ష ఋతువులో పైన ఆచ్ఛాదన ఆలంబనం లేకుండాను, హేమంతేచ సరోవరే, చలికాలంలో సరస్సులో నుండి తపస్సును ఆచరించాడు. స్నాత్వా యథోక్త విధినా కృత్వా విష్ణోస్తదార్చనం హృది కుతేంద్రియగ్రామో విశుద్ధేరాంతరాత్మన. విష్ణువుని బాహ్యంగా అర్చిస్తూ నిర్మలమైన అంతఃకరణతో ఇంద్రియాలను నిగ్రహించి హృదయంలో విష్ణువునందు బుద్ధి నిలిపాడు. ఎలా తపస్సు చేసాడో కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ. మనో విష్ణు సమావేశ్య విధాయ ప్రాణ సంయమం. ప్రాణ సంయమం అంటే ప్రాణాయామంతో మనస్సును నియంత్రించి పరమాత్మ యందు నిలబెట్టి ఓంకారోచ్చారణాధీమాన్ హృది పద్మం వికాసయన్. మంత్రం వల్ల హృదయ పద్మం వికసిస్తుంది. ఇది పెద్ద రహస్యమైన విషయం అండి. ఇక్కడ మంత్రోచ్చారణ శ్రద్ధగా చేస్తే హృదయ పద్మం విచ్చుకుంటుంది. విచ్చుకుంటే హృదయ పద్మంలోనూ పరమాత్మ కనబడతాడు. అదే కదా, పద్మం వికసిస్తేనే లోపల నాభి మొదలైన రేకులు కనబడతాయి. మరి హృదయ పద్మంలో పరమాత్మ ఉన్నాడు కనబడలేదు అంటే విచ్చుకోలేదు అర్థం. ఇక్కడ విచ్చుకోవాలంటే ఏం చేయాలి? అధోముఖంగా ఉన్న పద్మము ఊర్ధ్వముఖమై వికసిస్తుందండి. అదేమిటి ఆశ్చర్యం. నాభ్యా ఆసీదంతరిక్షం ఇత్యాదులు చెప్పినప్పుడు నాభ్యాముపరితిష్టతి అధో నిశ్చావితస్య అంతే చెప్తున్నారు కదా. క్రిందికి ముఖం పెట్టి మొగ్గలాగుంటుంది హృదయ పద్మం. కానీ ప్రాణాయామాది సాధనలు మంత్రసహితంగా చేస్తే అది ఊర్ధ్వగతిలో వచ్చి వికసిస్తుందండి. అది గొప్ప రహస్యం, సాధకులకు తెలియాల్సిన రహస్యం. అక్కడ ఉపాస్య బ్రహ్మము అనుభవానికి వస్తుంది, గోచరిస్తుంది. అది యోగి హృద్ధ్యాన గమ్యం అనే మాటకు అంత విశేషమైన అర్థం ఉంది. అందుకే పురాణాలు చదువుతుంటే ఇలాంటి యోగ రహస్యాలు బయటకు వస్తాయి. ఇతడికి ఆ ప్రణవ సహితంగా నారాయణ మంత్రాన్ని జపించడం చేత ఉచ్చారణాధీమాను హృది పద్మం వికాసయన్ తన్మధ్యే, దాని మధ్యంలో. ఇదంతా ధ్యాన విధానం. ముందు అనుభవానికి రాకముందు ఇలా ధ్యానించవచ్చు. హృదయ పద్మంలో రవి సోమాగ్ని మండలాన్ని యథాక్రమం, సూర్య అగ్ని చంద్రమండలములు, ఈ మండలములు ధ్యానిస్తూ కల్పయిత్వా హరే పీఠం, ఈ మూడు మండలములకు పైన పీఠాన్ని భావించాలి. ఆ పీఠమునందు సనాతనం పీతాంబరధరం విష్ణుం శంఖచక్ర గదాధరం, ఆ మూర్తిని ధ్యానించాలంటే హృదయ పద్మం వికసించినట్లుగా భావించి భావనలో ముందు అది చేయాలి. ఆ హృదయ పద్మమునందు అగ్ని సూర్య చంద్ర మండలములు ధ్యానించి ఆ మండలముల ఉపరి కర్ణిక యొక్క నడిమి భాగమునందు నారాయణమూర్తిని ధ్యానించాలి. ఇది ధ్యాన క్రమం అండి. ఇక్కడ అగ్ని సూర్య మండలములు ఇది ఏ ఉపాసనా సంప్రదాయంలోనైనా హృదయగతమైన పరమాత్మని ఆ రూపంతో చూపించినవాడు అక్కడ ఉపాసన చేస్తున్నాం. కానీ ఎంత విధానాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అది విష్ణు శర్మ తపస్సు చేశాడు, విష్ణు వచ్చాడు, అనుగ్రహించాడు, విష్ణు హరి తీర్థం అయిపోయింది, చాలు మీకు తృప్తే నాకు తృప్తే. కానీ ఇదంతా ఎందుకు వర్ణిస్తున్నాడు శివుడు అంటే సాధకుల కోసం, భక్తి సాధకుల కోసం. ఇక్కడ ఇది తెలిసాక మంత్రం మీద మన్నన పెరుగుతుందండి. మంత్రం భక్తిగా చేసి ప్రాణశక్తితో కలిపి చేస్తే హృదయ పద్మాన్ని వికసింపజేస్తుంది. వికసించిన హృదయంలో పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఇక్కడ వివరిస్తూ కల్పయిత్వా హరేపీఠం తస్మిన్ దేశే సనాతనం పీతాంబరధరం విష్ణుం శంఖచక్ర గదాధరం తంచ పుష్పై సమభ్యచ్చ మనస్తస్మిన్ నివేశ్యచ. అలాంటి విష్ణువుని ధ్యానిస్తూ మనస్సాయిని పెట్టి నమస్కరిస్తున్నాడు. అప్పుడు చదువుతున్న మంత్రం ఏమిటి అంటే ప్రణవ సహితంగా అని చేస్తున్న మంత్రం ఏంటో కూడా చెప్పాడు. బ్రహ్మరూపం హరిధ్యాత్వా జపన్వై ద్వాదశాక్షరం. ద్వాదశాక్షర మహామంత్రాన్ని జపిస్తున్నట్టు. అంటే భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పైన ఓంకారోచ్చారణాత్ అన్నాడు కనుక ప్రణవంత సహితంగా ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉండగా ఆశ్చర్యకరంగా ఆయన ముందు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. బహుకాలం తపస్సు చేయడం చేత హృదయంలో ఉన్న నారాయణుడు ఎదురు ప్రత్యక్షమైతే ప్రణిపత్య జగన్నాథం చరాచర గురుం హరిం విష్ణు శర్మా తతుష్టావ నారాయణం అతంద్రిత. ఏమరపాటు లేకుండా కునికిపాటు లేకుండా నారాయణ్ణి స్తుతిస్తున్నాడు విష్ణు శర్మ. ఈ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం కనుక
ఈ స్తోత్రాన్ని ఒక్కసారి శ్రవణం చేసి ధన్యులమవుదాం. అద్భుతమైన స్తోత్రం ఇది. ప్రసీద భగవన్ విష్ణో ప్రసీద పురుషోత్తమ ప్రసీద దేవదేవేశ ప్రసీద కమలేక్షణ జయ కృష్ణ జయ అచింత్య జయ విష్ణో జయావ్యయ జయ యజ్ఞపతే నాథ జయ విశ్వపతే విభో జయ పాపహరానంత జయ జన్మదురాపహన్ నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః సర్వేశ భూతేశ నమః కైటభమర్దినే నమస్తైలోక్యనాథాయ చతుర్మూర్తే జగత్పతే నమో దేవాధిదేవాయ నమో నారాయణాయ చ నమః కృష్ణాయ రామాయ నమశ్చక్రాయుధాయ చ త్వం మాతా సర్వలోకానాం త్వమేవ జగతః పితా భయార్తానాం సుహృన్మిత్రం ప్రియస్త్వంచ పితామహః త్వం హవిస్త్వం వషట్కారస్త్వం ప్రభుస్త్వం హుతాసనః కరణం కారణం కర్త త్వమేవ పరమేశ్వరః శంఖచక్రగదాపాణి మాం సముద్ధర మాధవ ప్రసీద మందరధర ప్రసీద మధుసూదన ప్రసీద కమలాకాంత ప్రసీద భువనాధిప ఇత్యేవం. ఇది చేసిన అద్భుతమైన స్తోత్రం అండి. దీన్ని వ్యాఖ్యానిస్తే ఎన్ని రహస్యాలు వస్తాయో అంత సంపూర్ణమైన ఒక స్తోత్రాన్ని చేశాడు. స్వామి, నువ్వే మాకు నువ్వు సుహృత్తు అయిన మిత్రుడివి, నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే ప్రియమైన వాడివి, అందుకే భయార్తి నుంచి కాపాడేవాడు నువ్వే అన్నారు. ఇక్కడ అద్భుతమైన స్తోత్రం ఇది. నారాయణ తత్వమంతా గర్భీకరించుకున్నటువంటి ఈ స్తోత్రం చేయగానే స్వామి మరింత సంతోషించి అంటున్నాడు ఇక్కడ, గరుడ వాహనారూఢి శంఖచక్ర గదాపాణియై పీతాంబరధరుడి ప్రసన్నాత్ముడైన విష్ణువు విష్ణు శర్మను ఉద్దేశించి నువ్వు చేసిన స్తోత్రానికి చాలా సంతోషించానయ్యా అన్నాడు. తపస్సుకు ఎలాగో సంతోషించాడు, అందుకే ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రానికి చెప్తున్నాడు, స్తోత్రేణ అనేన సుమతే నష్టపాపోసి సాంప్రతం. అనేక జన్మల పాపమును పోవడం వల్ల నన్ను ప్రత్యక్షం చేసుకున్నావు, ఇంకేమైనా కర్మశేషంగా మిగిలి ఉంటే ఈ స్తోత్రంతో పోయిందయ్యా నీకు మొత్తం అన్నాడు. అంత మహిమాన్వితమైన స్తోత్రం ఇది. వరం వరయ విప్రేంద్ర వరదోహం తవాగ్రత. వరం కోరుకో, నీ తపస్సుకి నీ స్తోత్రానికి ఇవ్వలేనిది ఇవ్వకూడనిది ఏదీ లేదు, ఏదైనా ఇస్తాను కోరుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు ఈయన ఏమని, నా పేరుతో ఏ తీర్థం ప్రసిద్ధి చెందుగాక అనలేదు, ఏమన్నాడు చూడండి. భగవన్ కృతకృత్యోస్మి సాంప్రతం తప దర్శనాత్. నీ దర్శనం చేత ధన్యుడినైపోయాను. ఎప్పుడు ఈ క్షణం ఇలాగే ఉండదు, అది పెద్ద బాధాకరం అండి. ఉండమంటే నువ్వు ఉంటావా, అంతర్ధానమైపోతావు. అందుకే ఎప్పుడు ఉండే ఒక్క కోరిక కోరుకుంటున్నా, ఏమి అనుకోకే, ఇదే కావాలి నాకు. స్వభక్తిం అచలాం ఏకాం, స్వభక్తిం అచలాం ఏకాం మహ్యం దేహి జగత్పతే. నీపై భక్తి కావాలి. ఆ భక్తికి 3 లక్షణాలు చెప్తున్నాడు చూడండి. ఇదే పరాభక్తి అంటే. అది అచలాం ఏకాం స్వభక్తిం. ఏమిటయ్యో స్వభక్తి అంటే అర్థం? తమ యొక్క భక్తి, నీ యందు భక్తి ఏదైనా చెప్ప, నిజ భక్తి అని కూడా చెప్పచ్చు. ఇక్కడ స్వం అనే మాటకు అర్థం చెప్పాలంటే సరిగ్గా భాగవతంలో సుధాముడు చెప్పిన మాట, భక్తిస్త్వై అఖిలాత్మని. స్వం అంటే నాలో ఆత్మరూపుడివైన నీయందు అచలాం ఏకాం, సుస్థిరమైన ఒకే భక్తి కావాలి నాకు. మళ్ళీ 2-3 భక్తులు వద్దండి నాకు. ఏకాం, ఇది తెలియాలంటే భగవద్గీతలో ఏకభక్తిని విశిష్యతే. ఇవాళ ఆయన చేసిన స్తోత్రము, కోరుకున్న వరము, ఇదొక్కటి వ్యాఖ్యానిస్తే భగవద్గీత మొత్తం బయటకు వస్తుంది. అంత ఉంది దీంట్లో. ఆ 3 వరములు చాలవు. స్వభక్తిం అచలాం ఏకం. ఎంతవరకు భగవంతుడు నీకు వేరు అనుకుంటావో అంతవరకు నువ్వు పరమాత్మను పొందలేవు. భగవంతుడు నీకు వేరు కాదు. ఎంత వేరు కాదంటే ఆఖరికి నేననేదే లేదు, అది ఆయనే అనాలండి, అంత దగ్గరవాడు. అదే అనన్యాశ్చింతయంతో మాం. అది స్వభక్తి అనే మాటకి అసలైన అర్థం. అదే అభేద భావనారూప భక్తి అన్నారు ఇక్కడ. ఈ మాట బృహదారణ్య కాదు, ఉపనిషత్తులు చెప్తున్నాయి మనకి. అందుకే స్వభక్తిం అచలాం ఏకాం, ఏకభక్తిని విశిష్యతే అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అలా ఏకభక్తి, అచల భక్తి అయిన స్వభక్తి అంటే ఆత్మయందే పరమాత్మని చూచుట. ముందది ఆత్మగానే పరమాత్మని తెలుసుకొనుట, అది కావలసినది. అలాంటి సుస్థిరమైన భక్తిలో ఉంటే ఆత్మయే అందరి యందు ఉంది కదా, అప్పుడు అందరి యందు ఎవడున్నాడు? ఆ పరమాత్మే ఉన్నాడు అని తెలిసినప్పుడు నేననేముందయ్యా, నేననేది ఉందని ఏ కొద్ది వచ్చిన అహంకారం లేచినట్టే కదా. కనుక నేను అనేదే లేదు, ఉన్నది నువ్వే అని నేను ఈశ్వరులో కరిగిపోయినటువంటి భక్తి ఏదుందో అది స్వభక్తిం అచలాం ఏకాం మహ్యం దేహి. ఇది నాకు ఇయ్యవయ్యా అంటే చాలా సంతోషం, ఇస్తున్నాను నీకు అని చెప్తూ, నువ్వు ఇక్కడ తపస్సు చేసిన చోట
ఒక కుండం ఆవిర్భించబోతున్నది అని స్వామి అనుగ్రహించగానే కుండం ఏర్పడింది. అక్కడ ఆ కుండములందు జలముల్లో నా స్వరూపం ఉంటుంది అన్నాడు ఇక్కడ. అంతేకాదు నీ పేరుతో నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. అది విష్ణు శర్మలో మొదటి విష్ణు శబ్దం తీసుకొని హరి అని విష్ణు హరి పేరుతో అక్కడ ఉన్నాడు స్వామి. ఇది విష్ణు హరి తీర్థం ఏర్పడింది. అంతేకాదు నాకు నీ భక్తి చూసి ముచ్చట వేసి మరో కుండం కూడా ఇక్కడ చేయాలనుందయ్యా అన్నాడు. చూస్తున్నాడు ఈయన. వెంటనే సుదర్శన చక్రం ప్రయోగించి అక్కడ ఒక తీర్థాన్ని తవ్వాడు. అక్కడ ఆయన తవ్వగానే పాతాళం నుంచి జలం ఆ కుండంలోకి వచ్చిందండి. ఇత్యుక్త్వా దేవదేవేశః చక్రేణోత్ఖాయ భూతలం జలం ప్రకటయామాస గాంగం పాతాళత క్షణాత్. ఆయన తవ్వగానే పాతాళం నుంచి గంగ క్షణకాలంలో వచ్చి మొత్తం కుండమంతా నిండిపోయింది. అప్పుడు స్వామి చెప్తున్నాడు, జలేన తేన భగవాన్ పవిత్రేణ దయానిధి విరజస్కం గతమలం క్షణాచక్రే కృపావశాత్. ఈ దీని యందు స్నానం చేయని చెప్పాడు విష్ణు శర్మకి. చేసిన తర్వాత ఆయన అనుగ్రహించి ఇక్కడ నేను ఉంటాను. ఈ తీర్థం ఇప్పుడు చేశాను. ఈ తీర్థం పేరు చక్రతీర్థం కనుక ఇక్కడ చక్రహరి అని కూడా చెప్పబడుతూ నేను ఉంటాను సుమా అన్నాడు ఇక్కడ. ఈ విధంగా విష్ణుహరి రితిక్షాత భక్తానాం ముక్తిదాయని త్వన్నామ పూర్వికా విప్ర. నీ నామం ముందు పెట్టుకుని నా నామం తర్వాత పెట్టుకుంటున్నాను. భక్తుడి పేరు ముందు తర్వాత నా పేరు అన్నాడండి భగవానుడు. ఎంత దయాస్వరూపుడు. అందుకు తన్నామ పూర్వికా విప్ర మూర్తి రిహతు తిష్టతు. నేను మూర్తిగా ఇక్కడ ఉంటాను కనుక ఇక్కడ నా పేరు విష్ణుహరి, ఇక్కడ తీర్థం పేరు చక్రతీర్థం, ఇక్కడ నేను కొలువై ఉంటాను. ఇది శ్రుత్వా వచో విప్రో వాసుదేవస్య బుద్ధిమాన్ స్వనామపూర్వికా మూర్తిం స్థాపయామాస చక్రిణ తథా ప్రభృతి భోదేవి శంఖచక్ర గదాధర పీతవాస చతుర్బాహు నామ్న విష్ణు హరిస్మృత. అక్కడి నుంచి విష్ణుహరి ఇక్కడున్నాడు. మళ్ళీ వర్ణన ఎందుకు చేశారంటే ఆ మూర్తి రూపంతో ఉన్నాడని చెప్పడం కోసం ఆ మూర్తిని వర్ణించారు. ఇక్కడ కార్తీక శుక్ల పక్షమి పాడ్యము నుంచి దశమి వరకు వ్రతం జరుగుతుంది. ఇది తీర్థానికి తీర్థవిధి. చక్రతీర్థే నరస్నాత్వ. ఇక్కడున్న చక్రతీర్థము స్వామి పేరు విష్ణుహరి. ఇక్కడ చక్రతీర్థంలో స్నానం చేసిన వాడు సర్వ పాపాల నుంచి బయటపడతాడు సుమా. అది దీని యొక్క మహిమ. కానీ చక్రతీర్థం విష్ణుహరి. మరి చక్రహరి పేరుతో మరొక తీర్థం దగ్గర ఉన్నాడు. ఆ తీర్థం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ చక్రతీర్థం కనుక చక్రహరి అన్న భక్తుడి పేరుతో విష్ణుహరిగానే ప్రసిద్ధి చెంది ఉన్నాడు అని నమస్కారం చేసుకుని ఆ చక్రతీర్థానికి ఈశాన కోణంలో మళ్ళీ బయలుదేరిపోయాం మనం. అక్కడి నుంచి ఈశాన కోణంకి వెళితే తీర్థం చాన్యన్ మనోహరం వశిష్ఠ కుండమాక్షాతం సర్వపాపహరం సదా. అది వశిష్ఠ కుండం. ఇక్కడ వశిష్ఠస్య సదా తత్ర నివాసస్తు తపోనిధి. తపోనిధి అని వశిష్ఠుడు అక్కడ ఉంటాడు సదా. అంటే అప్పుడు ఉండేవాడు కదండి, ఇప్పుడు ఉన్నాడా లేడా డౌట్ వద్దు. సదా ఎల్లవేళలా ఉంటాడు అని చెప్పాడు. అంతే కదా, ఆయన ఉంటాడు కనుక అరుంధతి సదా తస్య వర్తతే నిర్మల ప్రభ. అరుంధతీదేవి కూడా వశిష్ఠునితో పాటు వశిష్ఠ కుండం వద్ద ఉంటుంది కనుక వశిష్ఠ అరుంధతులకు ఉంటారు. పురాణం ఎంత సహకరిస్తుందంటే అది తెలుసుకుని వెళ్ళి వాళ్ళిద్దరినీ అక్కడ ధ్యానించి నమస్కరించుకోవచ్చు. వశిష్ఠ కుండానికి దగ్గరలోనే మరొక అద్భుతమైన పుణ్యతీర్థం ఉన్నదయ్యా. అది వామదేవస్య తత్రైవ సన్నిధి. వామదేవ తీర్థం. మరి రామాయణం చదివితే వశిష్ఠ వామదేవ జాబాలి ఇత్యాది మహర్షుల గురించి వరుసగా చెప్తాడు. రామునికి పట్టాభిషేకం చేసిన వారు కూడా వశిష్ఠ వామదేవాదులే. అందుకే వశిష్ఠుడు అంతటివాడో మళ్ళీ వామదేవుడిని మళ్ళీ మనం అంతటివాడిగా నమస్కారం చేసుకుంటున్నాం. వామదేవస్య తత్రైవ సన్నిధిర్వర్తతే అనగా వామదేవ తీర్థం కూడా ప్రక్కనే ఉన్నది. ఆయన కూడా అక్కడే ఉంటాడు. వశిష్ఠ వామదేవౌ చ పూజనీయౌ ప్రయత్నత. ప్రయత్నపూర్వకంగా వశిష్ఠ వామదేవుల్ని పూజించాలి. అటువంటి మహర్షుల అనుగ్రహం వల్లనే కదా మనకు భగవత్కృప దొరికేది. పైగా అరుంధతీ దేవుని విశేషంగా చెప్తున్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఒకటిగా చెప్పి ఎవరిని వశిష్ఠ వామదేవుల్ని చెప్పి పతివ్రత పూజనీయ అరుంధతీ చ విశేషత. వారిని పూజించి అక్కడ స్నాతవ్యం విధిన. అక్కడ స్నానం చేసి దానము పూజ ఇత్యాది కర్మలు చేయాలి. ఇక్కడ భాద్రపద మాస శుక్లపక్ష పంచమి దీనికి తీర్థం. ఇక్కడ చేయవలసింది ముందు వశిష్ఠ వామదేవుల్ని తర్వాత అరుంధతీ మాతని పూజించి అటుపై విష్ణు పూజ చేయాలి. దానికి సిద్ధి లభిస్తుంది సుమా అని చెప్తూ వశిష్ఠ కుండానికి ఈశాన్యం వైపు మరొక తీర్థం ఉంది అని చెప్తున్నాడు. అదేమిటో రేపు తెలుసుకుందాం. ఇవాళ తెలుసుకున్న కుండముల్లో ఉన్నటువంటి సర్వదేవతలకి నమస్కరించుకుంటూ మహర్షులకు నమస్కరించుకుంటూ విష్ణుహరి రుక్మిణీ సమేత కృష్ణస్వామి లక్ష్మీనారాయణ స్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ స్వస్తి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం సీతాయై మంగళం రామాయ మంగళం అయోధ్యాయై మంగళం సరవ్యై మంగళం శ్రీ అయోధ్యా మాతాకి శ్రీ సరయూ మాతాకి జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి శ్రీ రామభక్త హనుమాన్ కి నమః పార్వతీపతయే హర హర మహాదేవ.